హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. జగన్మోహన్ రావుకి 10 ఎకరాల పొలం, ఒక మండువాలోగిలి ఇల్లు, పల్లెటూరులో రైతుగా గడిపే జీవన విధానం. ఆయన ప్రపంచం ఆ ఊరు, ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉండే ఆవులు, గేదెలు, దానికి తోడు ఆ వ్యవసాయం చేసుకునే 10 ఎకరాల పొలం. జగన్మోహన్ రావు భార్య పేరు భానుమతే. మనిషి గయ్యాళి. చెప్పాలంటే మాట ఎంత గట్టిగా మాట్లాడుద్దంటే నా మాటే శాసనం అన్నంత గట్టిగా చెప్పుద్ది. కాకపోతే గయ్యాళితనం అన్న మాటే కానీ మనసు మంచిదే. స్వార్థబుద్ధి, ద్రోహబుద్ధి ఉన్న మనిషి కాదు. తన మాటే చెల్లాలనే మొండితనం, తన మాటే చెల్లాలనే పెంకితనం, తన మాటే పై మాట కావాలనుకునే ఏదో తెలియని గయ్యాళితనం అలవాటైపోయింది భానుమతికి. భానుమతిని చూసి నవ్వుకోవటం తప్ప జగన్మోహన్ రావు ఏమీ చేసేవాడు కాదు. వండుద్ది, ఒకటి వండమంటే 10 రకాలు వండి పెట్టుద్ది. ఇక కూర్చొని మాట్లాడటం మొదలు పెడితే ఇంత నోరేసుకొని పడుద్ది. ఆయనకు అలవాటైపోయి జగన్మోహన్ రావుకి మౌనంగా ఉండడం, నెమ్మదిగా ఉండడం మొదటి నుంచి అలవాటు. కాబట్టి ఎవరో ఒకళ్ళు హెచ్చు అయినప్పుడు ఒకళ్ళు తగ్గు, ఒకళ్ళు తగ్గైనప్పుడు ఒకళ్ళు హెచ్చు ఉన్న కాపురాలు ఎప్పుడూ బాగుంటాయన్నట్టుగా వీళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం అని చెప్పాలి. ఇక భానుమతికి మగపిల్లలంటే చాలా ఇష్టం. వారసుల్ని కనాలనేది భానుమతి కోరిక. అయితే భానుమతి గర్భవతి అయితే వరుసగా 4 కాన్పుల్లో 4 కూతుళ్ళే పుట్టుకొచ్చారు. దరిద్రపు ఆడసంత, దరిద్రపు ఆడమంద ఇంకా ఎంతమంది పుడతారయ్యా? నేను అడుగుతున్నందుకే ఆ దేవుడు మనకి కొడుకునివ్వట్లేదా ఏంటండి అని భానుమతి జగన్మోహన్ రావుతో మీరే నాకు కొడుకును ప్రసాదించట్లేదని రోజు పోట్లాడేది ఆయన మీద. ఆడపిల్లేంటి, మగపిల్లాడేంటి, ఎవరైనా ఒకటే మనకి. మనం చక్కగా పెంచితే పద్ధతిగా సంస్కారంతో అదే గొప్ప విషయం అని ఆయన భానుమతిని సర్దిపుచ్చేస్తూ ఉండేవాడు. భానుమతి 5వ కాన్పులో ఎట్టకేలకి కొడుకుని కందే. మురళీధర్ అనే కొడుకు పేరు పెట్టుకుంది. కొడుకంటే మహా ఇష్టం, మహాగారాపం. కొడుకుని చిన్నప్పటి నుంచి కూడాను కష్టం తెలియకుండా, అసలు కష్టం కలగకుండా, ఎండ పడకుండా పెంచుతూ ఉంటుంది భానుమతి తన కొడుకుని. అంతా దాంట్లో జగన్మోహన్ రావు ఒక్కటే అనుకున్నాడు, ఉన్న 10 ఎకరాల పొలం ఆడపిల్లలకి పెట్టేస్తే ఎట్లా, ఈ 10కి ఇంకో 10 పోగు చేయాలి కదా అనే దాంతో ఆయన కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఉన్న 10 ఎకరాలకు తోడు బయట వాళ్ళ పొలాలు కౌలుకి తీసుకొని మరి ఒక్కొక్క ఎకరం కొనటం మొదలుపెట్టాడు. అలా వెరసి పొలాన్ని పిల్లలకి పెద్దమ్మాయికి 5 ఏళ్ళు వచ్చేపాటికి 20 ఎకరాల పొలం చేశాడు. ఆ తర్వాత నుంచి 4 ఆడపిల్లలు కదా, కాస్త బంగారం వెండి పోగు చేయాలి, పెళ్లి ఖర్చులకు 4 రూపాయలు పోగు చేయాలి అనుకున్నాడు ఆయన. భానుమతేవి ఆడపిల్లల్ని కొట్టదు, తిట్టదు, ఆరళ్ళు పెట్టదు. కాకపోతే గడగడలాడిపోయేంత క్రమశిక్షణలో ఉంచుద్దే. వాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి తలా ఒక పని పురమాయించి ఇంటి పని నేర్చుకోవాలి, వంట పని నేర్చుకోవాలి, అబ్బాయిల వైపు కన్నెత్తి చూడకూడదు, అబ్బాయిలతో మాట్లాడకూడదు, ఒళ్ళంతా కనపడేలాగా బట్టలు వేసుకోకూడదు, ఆడపిల్లలు సిగ్గు దాచుకోవాలి, భర్త దగ్గర తప్ప ఎవరి దగ్గర నోరు విప్పి మాట్లాడకూడదు, గౌరవంగా ఉండాలి, వినయంగా ఉండాలి, విధేయతగా ఉండాలని టపీ 2 పీకుతో 4 మొట్టికాయలు వేస్తూ మరి పిల్లలకి వంట, వార్పు, పని, పాట అన్నీ నేర్పించిన జగన్మోహన్ రావు కాస్త చదువు ఉండాలి, ఆడపిల్లలన్నా కాస్త సంగీతం, నాట్యం వచ్చి ఉండాలని ఆయన అవి కూడా నేర్పిస్తూ, ఈలోపు ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణ బామ్మ ఉంటే ఆవిడని పిలిపించి కాస్త రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి చదవటం, మంచి పద్ధతులు కూడా నేర్పించడం, ఆ తర్వాత పిల్లలకి చీర కట్టుకోవటం ఎట్లాగా, వైనంగా మాట్లాడటం ఎలాగా, ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ కొడుకుని భానుమతి చేసే అతిగారాబంతో మురళీధర్ చిన్నప్పుడు మాస్టారు కొట్టారని జ్వరం వచ్చిందన్నాడని మాస్టార్ను కొట్టడానికి వెళ్ళింది భానుమతి. తప్పు కదూ అని ఆయన వెనక్కి లాక్కొచ్చి, తప్పు నాయన, అమ్మకు అలా చెప్పకూడదు, నువ్వు చక్కగా చదువుకొని గొప్పవాడి అవ్వాలి నాయన పెద్దయ్యాక అని చెప్పేవాడు ఆయన. ఈలోపు కూతుళ్ళకి కొడుక్కి బాగా ఏజ్ గ్యాప్ కూడా ఉంది. ఆఖరమ్మాయి పుట్టిన తర్వాత 10 ఏళ్లకి మురళీధర్ పుట్టాడు. కాబట్టి ఆడపిల్లలు ఒకవైపున వయసుకు వచ్చేయటం, ఆయన 18 రావటంతోనే 2 ఎకరాల పొలం
ఒక 25 తులాల బంగారం పెట్టి ఒక 5 లక్షల పెళ్లి ఖర్చులకు ఇచ్చుకుంటూ ఒక్కొక్క ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తే వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు పురుళ్ళు కూడా పోయించుకొని వెళ్ళిపోవటం అయిపోయింది. ఆడపిల్లలకి అంతా దాంట్లో అమ్మ 4 మొట్టికాయలు వేసినా 4 దెబ్బలు వేసినా అత్తగారింటికి వెళ్ళాక వాళ్ళు అంత మంచి పేరు తెచ్చుకోవటానికి, అంత మంచి భర్తలు రావటానికి తండ్రి ఎంత కారణమో తల్లి కనపడకుండా తమకు నేర్పించిన వినయం, విధేయతలు, పని పాటలు అంతా కారణమయ్యాయి. ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఈ రోజున ఇంటి పని, వంట పని, అత్తమామలు చూసుకోవడం, భర్తను ముడిపించడం, పిల్లల పెంపకాలు ఇన్ని నెట్టుకొచ్చేస్తున్నామంటే, ఒక్క చేత్తో పిండి వంటలు వండేసుకొని ఇల్లు సంసారం చక్కదిద్దుకుంటున్నామంటే అమ్మ పుణ్యమే, నాన్న నేర్పిన సంస్కారమే అనే ఆడపిల్లలకి చచ్చేంత ఇష్టం జగన్మోహన్ రావు అన్న, భానుమతి అన్న, తమ్ముడన్న. అందులో తమ్ముడు వయసులో చిన్నోడు కాబట్టి తెగ ముద్దు చేస్తూ తెగ మురిపించేస్తూ ఉండేవాళ్ళు. జగన్మోహన్ రావు కొడుకు చదువు విషయంలో ఆయనకి దిగులు పట్టేసుకుందే. పిల్లాడు 10వ తరగతికి వచ్చేపాటికి చదువును బాగా అశ్రద్ధ చేయటం మొదలుపెట్టేసరికి ఆయన ఇలా కాదని నానా తిప్పలు, నానా తంటాలు పడి కొడుకు పక్కనే ఆయన కూర్చొని మరి, అయ్యా అక్కలకి 8 ఎకరాలు ఇవ్వగా 12 ఎకరాలు మిగిలిందే, ఆ 12 ఎకరాలు మళ్ళీ 20 ఎకరాలు చెయ్యాలిరా అయ్యా, దానికి తోడు నువ్వు చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగానికి రాస్తే నాలాగా మట్టి పని పొలం పని కాకుండా సుఖపడతావు నాయనా అని చెప్తే, అబ్బా చాలిద్దరు ఎందుకు పద్దాక అన్నిసార్లు చెప్తారు వాడికి, మీరు మీ చోద్యాలు కాకపోతే అంటే. జగన్మోహన్ రావు పెళ్ళైన కొత్తల్లో అనుకుంటా భాను ఒకసారి నిన్ను గట్టిగా అరిచిన జ్ఞాపకం. ఆ రోజు నా మీద పడి ఏడ్చావు, నువ్వు తప్ప నాకెవరున్నారు అన్నావు. ఆ రోజు తర్వాత నేను ఇప్పుడు దాకా నోరెత్తలేదు. పిల్లాడి విషయంలో, వాడి భవిష్యత్తు విషయంలో కలగజేసుకుంటే చెంపకి లెంపకాయ వేయాల్సి వస్తుంది నీకు అనేపాటికి, ఆ కొట్టారు లేదురు అనేపాటికి నోరు మొయ్యే. మగపిల్లాడు చదువుకోకపోతే ఎలాగా అని ఆయన వెంటపడి నానా తిప్పలు పడితే మొత్తానికి డిగ్రీ కంప్లీట్ అయింది కొడుకుదే. డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఇంకా చదవరా పీజీ గవర్నమెంట్ ఉద్యోగానికి రాయంటే ఆ రాసిన గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, క్యాస్ట్ పరంగానే రాలేదు. ఆయన రికమెండ్ చేయించడానికైనా సరే అసలు ముందు ఆ ఇంట్రెస్ట్ పెట్టి రాస్తేనే కదా, అదొక బాధ అయిపోయింది ఆయనకి. దాంతో భానుమతి మీరు విసిగించొద్దు పిల్లాడిని అనే పిల్లాడికి దొంగచాటుగా డబ్బులు ఇవ్వటం, వెళ్ళి కాసేపు కాలక్షేపం చేసిరాపో, అలా వెళ్ళు ఇలా వెళ్ళు అంటే మురళీధర్ చిన్నప్పటి నుంచి సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం, ఫ్రెండ్స్తో వెళ్ళటం. ఇంత దాంట్లో కూడా మురళీధర్కి ఫ్రెండ్స్ అందరూ కూడాను సిగరెట్లు తాగుతున్నారు. తను తాగి చూద్దామని తాగాడు కానీ దగ్గొచ్చింది, చిచ్చి నచ్చలేదు అదే. ఫ్రెండ్స్ అందరూ మందు తాగుతున్నారు, తను తాగి చూద్దామని ఆ మందు తాగితే గొంతంతా మంటొచ్చి తనకి కారంగా అనిపించి కడుపులో మంటొచ్చింది. చిచ్చి ఇది మంచిది కాదని పక్కకి విసిరేశాడు. అలా స్మోకింగు డ్రింకింగు అలవాటు చేసుకోలేదు. ఆ తర్వాత ఆ ఊళ్ళో వేశ్యావాటిక ఉంటుంది. ఆ వేశ్యావాటికి చాలామంది స్నేహితులు వేశ్యల దగ్గరికి వెళితే చాలా హ్యాపీగా ఉంటుందని వాళ్ళు వెళుతుంటే గమనించాడు. ఒక చెట్టు కింద నుంచోనే చూస్తే తన బాబాయిల వరుస అయ్యేవాళ్ళు, పెదనాన్నల వరుసలు అయ్యేవాళ్ళు, ఆ ఊళ్ళో ఉన్న చాలామంది పెద్ద మనుషులు ఏ వేశ్యల దగ్గరికి వెళుతున్నారో వాళ్ళ కొడుకులు కూడా వావి వరుసలు లేకుండా వాళ్ళ దగ్గరికే వెళుతున్నారో. ఇది తప్పు, దేవుడి దృష్టిలోనూ తప్పే, మనుషులుగా మనం చేయటము తప్పే. ఆడవాళ్ళ శరీరాలతో ఆటలాడకూడదు. వావి వరుసలు లేకుండా తండ్రి కొడుకులు ఒకే ఆడదాంతో సంగమించడం నీచమైన పని కదూ అని అంతా దాంట్లో భానుమతి అలాంటి వేషాలు వేస్తే ఊరుకోదు. జగన్మోహన్ రావుకి అసలు అలాంటి అలవాట్లు లేవు. దాంతో తనకు కూడా స్వయంగా అది తప్పు అనిపించింది. దాంతో ఆ అలవాటు చేసుకోలేదు. ఇక ఎంత దాంట్లో ఒక రోజున స్నేహితులందరూ కలిసి పేకాటలాడుతున్నారు, బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారు. వెళ్ళి కూర్చొని ఆడాడు. చాలా రిలాక్సింగ్గా హుషారుగా. గెలిసే కొద్దీ గెలవాలనిపించింది, ఓడిపోయే కొద్దీ మళ్ళీ ఆడి గెలవాలనే కసి పెరిగింది. దాంతో ఫిక్స్ చేసుకున్నాడు పేకాట, బెట్టింగ్ గేమ్స్. ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టి రోజు కొడుక్కి భానుమతి 1000-2000 ఇవ్వటం, మురళీధర్ వెళ్ళి చెట్ల కింద కూర్చోవటం, పేకాటలాడటం. టైంకి ఇంటికి వచ్చిన కొడుక్కి పొద్దున్నే 4 రకాల టిఫిన్లు, మధ్యాహ్నం 4 రకాల కూరలతో భోజనం, ఒకవైపున సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం పెట్టడం. మార్రా 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 అని జగన్మోహన్ రావు చెప్పిన మురళీధర్ని నాన్న మాటలేం పట్టి
పట్టించుకోకమ్మా, ఆయన అలాగే అంటారులే, నీకు నచ్చినట్టుండు, ఏంటండి మీరు అనేది ఆయన్నే. దాంతో గయ్యాళి దానివైన నీతో పడలేకపోతున్నాను, నువ్వేంట్రా అంటే నేనేం తప్పు చేశాను నాన్నగారు అలా అంటారు మీరు అనేసరికి, మురళి ఇలా అయితే ఎలారా అంటే, నేనేమైనా మందు తాగుతున్నానా, సిగరెట్లు తాగుతున్నానా, అమ్మాయిలతో తిరుగుతున్నానా, చిన్న చిన్న సరదాలు కూడా వద్దంటే ఎలా, పోనీ పొలానికి రాయ్యా అంటే, ఎండలో వాడేం వ్యవసాయం చేస్తాడు, నువ్వు నోరు ముయ్యి ముందు, పోనీ గవర్నమెంట్ ఉద్యోగానికి రాయరా, నా వల్ల కావట్లేదు నాన్న, నన్ను వదిలే అనేసరికి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులంతా ఎంతకన్నా కొమ్ములు తిరిగిన మగాళ్ళే జగన్మోహన్ రావు దారిలోకి వచ్చారు. ఆ మంత్రం వీడికి వాడితే సరిపోద్దే, ఏం చేయాలంటారు అని ఆయనంటే, పెళ్ళి చెయ్యాలి, పెళ్ళి చేస్తే పెళ్ళాం వచ్చి కీలెరిగి వాత పెట్టి కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను తన్ని, సంపాదించకపోతే ఈ పెళ్ళాం పిల్లల్ని ఏం పెట్టి పోషిస్తావని నలుగురిని కందనుకో, వాడే వస్తాడు దారిలోకి. ఇవన్నీ మనం ఒకప్పుడు మన వయసుల్లో మనం చూసినవి కాదా ఏంది, మనం వాళ్ళ వయసులు దాటొచ్చామో, వాళ్ళు మన వయసులు దాటెళ్ళరా, సరేలే కానీ సంబంధం చూద్దాము, పెళ్లి చేసేద్దామని చెప్పి సంబంధం చూశారు. అమ్మాయి పేరు జానకి, చాలా అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రావు భానుమతి అందంగా ఉంటారు, నలుగురు కూతుళ్ళు అందంగా ఉంటారనే అల్లుళ్ళు కోరి కోరి చేసుకున్నారు. చేసుకున్న నలుగురు అల్లుళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, దానికి తోడు వెనకాల కాస్త ఆస్తిపాస్తులు ఉన్నోళ్లే చేసుకున్నారు. మురళీధర్ చాలా అందంగా ఉంటాడు. అందమైన కోడలని భానుమతి కన్నార్పకుండా చూసింది కోడలి వైపు. అంతా దాంట్లో వాళ్ళు కట్న కానుకల గురించి మాట్లాడిపోతే, మాకేం అలాంటివి వద్దని భానుమతి అందే. జగన్మోహన్ రావు ఆశ్చర్యపోయే, ఇది మాటకి గయ్యాలిదే కానీ దీని మనసు మంచిదే, మా అమ్మ అంటా ఉండేది, నాకు నిజంగానే తెలియలేదు ఆ విషయం ఇన్నేళ్ల కాపురంలో అనుకొని, ఎందుకొద్దే తప్పు కదూ, ఆడపిల్లల అమ్మా నాన్నల్నే మనం కట్నాలు ఇమ్మనమని పీడించడం సంస్కారం అయ్యా అనేసింది ఆయనతో. ఆయన నిజంగానే మా కట్నాలు కానుకలు వద్దులేండి బావగారు, అమ్మాయిని పంపించండి అంటే, వాళ్ళు పెళ్ళి ఘనంగా చేస్తాము, పెళ్ళైనా మమ్మల్ని చేయనివ్వండి అని ఒక 50 తులాల బంగారం పెట్టుకుంటాం ఆడపిల్లకి, మీరేమీ వద్దంటున్నారుగా అనే దాంతో ఇచ్చి చేశారు. చేశాక జానకి కోడలిగా అడుగుపెట్టింది. భానుమతి ఏమి జానకిని కొట్టదు తిట్టదు. కాకపోతే అసలు ఎప్పుడైతే కోడలిగా జానకి వచ్చిందో భానుమతి మంచం మీద నుంచి కదలకుండా ఒకవైపున జానకికి ఇంటి పని, వంట పని, అన్ని బాధ్యతలు అప్పచెప్పి ఇనపెట్టే తాళాలు కూడా ఇచ్చేసింది. అంతా దాంట్లో మాత్రం మామగారు, అమ్మ నువ్వు ఏం కావాలన్నా నన్ను అడుగు తల్లి, నేను చూసుకుంటాను, అమ్మ కాస్త వాడిని మార్చమ్మా, నీ తండ్రి అడుగుతున్నాడు అనుకో తల్లి అని మామగారు పదే పదే చెప్తే, ఏవండి ఆ పేకాట్లవి ఎందుకండి, మామయ్య గారితో పాటు పొలం వెళ్ళొచ్చు కదా, లేదంటే ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు కదా, గవర్నమెంట్ ఉద్యోగానికి రాయొచ్చు కదండి అంటే, జానకి నేనేం తప్పు చేస్తున్నానో ఒక్క మాట చెప్పు, నేను ఏమైనా మొత్తం 12 ఎకరాల మీద వచ్చేటటువంటి ఆదాయం ఎత్తుకెళ్ళి పేకాట్లో పోస్తున్నానా, అమ్మ రోజుకు 1000 రూపాయలు ఇస్తుంది, అవే కదా తీసుకెళ్ళి ఆడుతున్నాను, ఒక్కొక్కసారి వచ్చినప్పుడు 20-30 వేలు వచ్చినా నేను ఇంటి కిందకేగా తెచ్చిస్తున్నాను, రోజు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీ కాలు కందకుండా నిన్ను చూసుకుంటున్నానా లేదా, మన ఇద్దరం అన్యోన్యంగా ఉంటున్నామా లేదా, పగలు రాత్రి ఒక్క మాట అన్నానా, ఒక్క దెబ్బ కొట్టానా, నీ మనసు గాయపరిచానా, నిన్నేమైనా ఏ విషయంలోనైనా అడ్డుకున్నానా, నువ్వు ఏం వండి పెట్టినా నేను తినట్లేదా, నువ్వు ఏది చెప్పినా నేను వినట్లేదా, నిన్ను ఎలా చూసుకుంటున్నానో, మీ అమ్మా నాన్నలతో ఎలా ఉంటున్నానో అది కదా నువ్వు చూసుకోవాలి, నాకున్న ఒకే ఒక్క సరదా ఆ పేకాట, అది కూడా కాదంటావా చెప్పు, నేనేమైనా వేసలతో వెళుతున్నానా, తాగుతున్నానా, పోనీ ఏమైనా డబ్బులు ఆగం చేస్తున్నానా అంటే, ఆవిడకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆవిడ మామగారి వైపు దిగులుగా చూస్తే, సరిపోయింది పో, నా పెళ్ళాం లాంటి దానివి వస్తావేమో, కాస్త నోరు పెట్టుకునైనా మాట్లాడతావనుకుంటే వాడే మాట్లాడి నీ నోరు మూయించేసేంత వినయ విధేయతలతో వచ్చావేంటమ్మా నువ్వు కోడలుగా అనే ఆయన నవ్వుకున్నాడు. ఈలోగా జానకి గర్భవతి అయితే, జానకి ఇంటి నిండా పిల్లలు ఉండాలి, ఎక్కువ మందిని కనవే అని చెప్పింది భానుమతి. పిల్లలు పుడితే మారతాడేమోనమ్మా, పోనీ కనరాదు అన్నాడు జగన్మోహన్ రావు. అన్నందుకు ఇక జానకి
పిల్లల్ని కండం మొదలుపెట్టింది. వరుసగా జానకికి అత్తగారికి రివర్సులో ముందు 4 కొడుకులే పుట్టారు. పెద్ద అబ్బాయి పేరు అరవింద్, రెండో అబ్బాయి పేరు అరుణ్, మూడో అబ్బాయి పేరు అర్జున్, 4గో అబ్బాయి పేరు అభిరామ్. 5వ కాన్పులో కూతురు పుట్టింది అనన్య. ఈ 5గురు పిల్లల్ని కన్న తర్వాత అప్పుడు ఇంకా 6వ వాళ్ళకు కూడా గర్భవతి అయ్యింది. కానీ జానకి అనుకోకుండా హెల్త్ పాడవటం, అబార్షన్ అవటం, దాంతో గర్భసంచి తీసేయటం ఒకేసారి జరిగిపోయింది. భానుమతి పోనీలేమ్మ అనే, కానీ ఒక్క మాట నిజం, కోడల్ని ఆవిడ ఇంతమందిని కను అనలేదు. అలాగే నువ్వెంతమందిని కంటావో నీ ఇష్టం అన్నదే తప్ప కోడల్ని కడుపుతో ఉండంగా కాలు కింద పెట్టకుండా అత్తమామ చూసుకున్నారు. మురళీధర్ అయితే హాస్పిటల్కి తీసుకురావటం, జానకి పక్కనే ఉండటం, లేబర్ వార్డులో కూడా వెళ్ళటం, ఆవిడకి కష్టం కలగకుండా పుట్టిన బాబుని పాపని రాత్రిపూట 4 మగపిల్లల్ని ఆడపిల్లల్ని ఆయన నిద్రపోకుండా ఎత్తుకు తిప్పటం, ఇలా చాలా ప్రేమగా చూసుకుంటే ఆవిడకి అసలు ఏం మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. వాంతులైతే అత్తగారు మొగుడు తప్పనుకోకుండా ఎత్తిపోసేవాళ్ళు. మామగారు పళ్ళ రసాలు తీసిచ్చేవాడు. అత్తగారు 10 రకాలు వండి తినమనేది. 5 సార్లు సీమంతాలు చేసింది. పుట్టింటి వాళ్ళ మీద పురిటి ఖర్చు కూడా పెట్టలేదు. ఆవిడ్ని చాలా బాగా చూసుకుంటారు. ఇలాంటి మనుషుల్ని ఆవిడ ఏమని విమర్శిస్తుంది? ఆవిడ బొగుడు బాధ్యత తెలుసుకుంటే చాలని కనపడ్డ దేవుళ్ళందరికీ మొక్కుకొని, మనకిప్పుడు 5గురు పిల్లలు కదండి, ఇప్పుడైనా వ్యవసాయం చేయొచ్చుగా, ఇప్పుడైనా వ్యాపారం ఏదైనా పెట్టొచ్చుగా అంటే నాన్నున్నాళ్ళే చూసుకుంటాడు అనేలోపు ఒక రోజున జగన్మోహన్ రావు పడుకున్న మనిషి పడుకున్నట్టే గుండె ఆగిపోయి చనిపోయాడు ఆయన. భానుమతి కుప్ప కూలిపోయింది. కూతుళ్ళొచ్చి తండ్రి మీద పడే గుండెలు బద్దలయ్యేలాగా ఏడ్చారు. మురళీధర్ మనిషి శిలా విగ్రహం అయిపోయాడు. జానకి తోడుంటారనుకున్నాను మావయ్య, పిల్లల 5గురిని అలా వదిలేసి వెళ్ళిపోయారా, నాకు తండ్రి లేని దాన్ని చేసేసారా అనేపాటికి భానుమతి కోడల్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చి నాకెంత అన్యాయం చేశాడో చూడమ్మా అనేసరికి ఆయన కర్మకాండలు, ఆ తర్వాత ఆయన దశదిన కర్మలు జరిగిపోయినాయి. ఆ తర్వాత కూతుళ్ళు తమ్ముడు ఇలా ఉండకరా, ఇక నుంచి నాన్న లేడయ్యా, పొలం బంగారం పండుద్దే, ఆ పొలాన్ని ఎవరికి కవులకి ఇవ్వమాకు, నువ్వు పేకాటలు ఆడబాకు, ఆ పొలం ఏదో నువ్వే సొంతానికేరా, నాన్నది 20 ఎకరాలు చేయాలనేది నాన్న కళ కోరిక, పిల్లలు ఎక్కువస్తున్నారు, 4 పిల్లల్ని చదివించుకోవా, వాళ్ళనన్నా అమ్మ నిన్నిటూ చెడగొట్టింది గారాబం చేసి, వాళ్ళనన్నా గొప్ప స్థాయిలో నిలబెట్టుకోవద్దా, ఆడపిల్లకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయొద్దా, మాకు చూస్తేనేమో ఉన్న పిల్లలందరూ నీ పిల్లల కన్నా చాలా పెద్దోళ్ళు, వాళ్ళు ఇప్పటికే అటు ఇటుగా పెళ్లి వయసులకు ఎదిగొచ్చేశారు, మేము చేసుకోవటానికి కూడా అది తప్పు పాపం కూడాను, నువ్వే బాధ్యత తెలుసుకోవాలి, ఇలా పనికి మాలినతనంగా ఉండొద్దురా అని చెప్తే భానుమతి కోపం వచ్చి నోరు ముయ్యండే, ఏమో ఊరుకుంటున్నాను కదా అని బాగా నోరు లేసింది మీ 4గురికి, మీ నాన్న పోయాడు కదా అని వాడినేదో చేతగాని వాడి కింద కట్టారంటే చెంప పగలగొడతా, ఏం అల్లుళ్ళు 4గురికి 4 ఉన్నారు, మేమున్నాం అత్తయ్యా, మేమున్నాము చూసుకుంటామని కదూ మీరు చెప్పాలి, చిన్నోడైతే వాడు, అలాంటిది మీ పెళ్ళాలు నీతులు చెబుతుంటే ఇంటా నుంచున్నారేంటంటే, మేమెందుకు ఉండం అత్తయ్య గారు, మేమెందుకు వదిలేస్తాం వాడిని అన్నారు అల్లుళ్ళు. అది అనాల్సిన మాట. వెళ్ళండి అన్న తర్వాత కూతుళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మురళీధర్ తన రోజు 1000 రూపాయలు తీసుకొని పేకాడుకుంటూ, నిజం చెప్పాలంటే పొలం జోలికి మురళీధర్ ఏమీ వెళ్ళలేదు. ఆ పొలాన్ని అతను సొంతం వేసి పెంచకపోవచ్చు, కానీ దాన్ని అమ్మైతే నాశనం చేయలే. కానీ భానుమతి కూతుళ్ళు ఊళ్ళో వాళ్ళందరి ముందు కొడుకును బాగుపడమనేసరికి ప్రతి ఒక్కళ్ళు నా కొడుకుని వేలెత్తి చూపించేవాళ్లే అనే భానుమతి ఒకవైపున ఒక 2 ఎకరాల పొలం అమ్మేసి వ్యాపారం మొదలుపెట్టింది. కూతుళ్ళు నీ ముదరష్టంగానో నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటమ్మా, మేం చెప్పింది వాణ్ణి బాగుపడమని నువ్వు చేయటం ఏంటే, అడ్డమైన వ్యాపారాలు, నోరు ముయ్యండే, నాకు తెలీదా ఏంటి అనేసరికి చీరల వ్యాపారం పెట్టింది. 2 ఎకరాల పొలం అమ్మి చీరలు కొట్టు పెట్టావా అమ్మా అని కూతుళ్ళు అనేసరికి లక్షలు సంపాదించి నా కొడుకుని నేను ఇప్పుడు దాకా యువరాజులా పెంచాను, మహారాజుని చేయకపోతే చూడండి అనేపాటికి వినవే, పొలం అమ్మబాకవే అని కూతుళ్ళు చెప్పినా వినకుండా ఆ 2 ఎకరాల పొలం వరకే వాళ్ళకి కొడుక్కి వాళ్ళకి తెలుసు అమ్మినట్టు. ఆ చీరల వ్యాపారంలో నష్టం రావటం, ఆ తర్వాత మళ్ళీ 5 ఎకరాల పొలం అమ్మి
అమ్మి చీటీల వ్యాపారం పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ 5 ఎకరాల పొలం అమ్మి రియల్ ఎస్టేట్లోకి దిగటం, ఆ తర్వాత అందులో కూడా నష్టం వచ్చే భానుమతి ఒకవైపున ఇల్లు కూడా తాకట్టు పెట్టేసి ఆ డబ్బులతో కూడా కొత్తగా ఏదో వ్యాపారం మొదలుపెట్టి ఆ వ్యాపారంలోనూ నష్టం రావటం, ఇదంతా జరిగేపాటికి కొన్ని సంవత్సరాల కాలం గడిచిపోయి మురళి పెద్ద కొడుకు అరవింద్ ఇంజనీరింగు 3rd ఇయర్లో ఉన్నాడు. ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉండేపాటికి ఒక రోజున ఆ ఇంటి మీద తాకట్టుకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చి ఇల్లు ఖాళీ చేసి బయటికి నడవండి, అసలు కట్టట్లేదు, వడ్డీ కట్టట్లేదంటే మర్యాదగా మాట్లాడు, ఎవరింట్లో నుంచి ఎవరిని బయటికి నడవమంటున్నావు అనేసరికి ఎవరింట్లో నుంచి ఏంటయ్యా, మీ అమ్మ ఇల్లు తాకట్టు పెట్టిందంటే, అమ్మా మనకేమంత కర్మ పట్టి తాకట్టు పెట్టావు అనేసరికి ఈ విషయం తెలిసి కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చి పడ్డారు. వచ్చి పడేసరికి ఏం చేశావే అన్నారు కూతుళ్ళు. అనేసరికి మా పొలం ఉందగా, అవసరమైతే 1 ఎకరం పొలం అమ్మేసి కడతాళ్లే మా తమ్ముడు, ఇల్లు అమ్మేయటాలేంటి, ఏం మాటలవే అన్నారు కూతుళ్ళు. ఏడుందని అమ్మటానికి పొలం అనేసరికి అదేంటి మమ్మ 2 ఎకరాలేగా చీరల వ్యాపారానికి అమ్మింది, 10 ఎకరాలు లేదా ఏంటి, లేదుగా అనేసరికి లేదా అమ్మ పొలం ఏమైందే అనేసరికి మీ అమ్మ ఎప్పుడో హారతి కర్పూరం చేసి అడ్డమైన వ్యాపారాలు పెట్టి ఆ పొలం ఎప్పుడో పోయింది, పొయ్యాకే మీ అమ్మ ఈ ఇల్లు కూడా శుభ్రంగా తాకట్టు పెట్టి దీంట్లో కూడా నష్టాలు తెచ్చిందంట, అసలు వడ్డీ కట్టట్లేదంటే కూతుళ్ళు అల్లుళ్ళతో పాటు కొడుకు కూడా కూర్చుండిపోయాడు. కోడలు అత్తయ్య అనేసరికి 4 రూపాయలు వస్తాయి అనుకున్నాను, నేనంతా మంచి చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు మీ అందరు కలిసి నన్ను అనాథాశ్రమంలో వేద్దాం అనుకుంటున్నారా, ఆయన లేడని వృద్ధాశ్రమంలో వేద్దాం అనుకుంటున్నారా, పాపం తగులుద్దే, నా ఉసురు కొట్టుద్దే అనేపాటికి అని అల్లుళ్ళు కూతుళ్ళు అదిరిపోయి మెమ్మ అసలు అంత ఇన్నోసెంట్గా ఎలా ఉండగలుగుద్దే, చేయాల్సినవన్నీ చేసి అనేపాటికి తన్నేవాళ్ళు లేక ఏం పనులమ్మా నువ్వు అనేపాటికి అమ్మా మాట మాత్రమైనా నాకు చెప్పలేదేమే నువ్వు అన్నాడు మురళి. అంటే ఒకేసారి సర్ప్రైజ్ చేద్దామని అనేపాటికి ఇక పాపం ఆ ఇల్లు అప్పు తీసుకున్న వాళ్ళకి ఇవ్వక తప్పలేదు, పూలమ్మిన చోటే కట్టెలేం అమ్ముతారు, దాంతో సిటీకి సంసారం మారాల్సి వచ్చింది. సిటీకి మారిన తర్వాత అంతా దాంట్లో మురళీధరు ఇప్పుడు ప్యాకాట్లు ఆపేసి ఉద్యోగానికి వెళ్ళినా ఏ ఉద్యోగాలు వస్తాయి, అది కాక బ్రతకటం చేతగాదు ఆయనకి, కష్టపడటం రాదు ఆయనకి, దాంతో ఆ చదివిన డిగ్రీకి అంతంత మాత్ర పట్టేసరి మార్కులకి ఎవడుద్యోగం ఇస్తాడో, పోనీ ఒకవైపున పెద్ద పిల్లాడు ఏదైనా చేయటానిక 3rd ఇయర్లో ఉన్నాడు, ఇప్పుడు 3rd ఇయర్ 4th ఇయర్ కంప్లీట్ అవ్వాలి, అవ్వందే ఉద్యోగం రాదు అరవింద్కి, దాంతో దిగులైపోయి బాధపడతా కూర్చుంది జానకి. ఏ మిషనో కుట్టుకొనైనా పోషించుకొచ్చుకుంటానులే వదిన అనేసరికి చా ఊరుకోవే, మేము నలుగురం చచ్చామనుకుంటున్నారా ఏంటి, ఏం మాటలమ్మా జానకి, నీ సొంత అన్నయ్యలే అయితే ఇలాగే మాట్లాడతావా మమ్మల్ని, అద్గది నేను నీకో విషయం తెలుసా జానకి అంటే అన్నానంటావు, మీ మామయ్య నేను కలిసి వీళ్ళ 5గురిని ఎంత బాగా పెంచామో తెలుసా, 4 కూతుళ్ళని ఐకమత్యంతో, తమ్ముడంటే ప్రేమతో, అక్కజెల్లెళ్ళ మధ్య అనురాగంతో, అల్లుళ్ళను కూడా అలాగే తెచ్చాం, ఏ అల్లుడు ఏమే అనేసరికి తలకాయ పట్టుకొని కూర్చొని కూతుళ్ళు మేము చూసుకుంటాం పిల్లాడి ఫీజు గురించి, మిగతా పిల్లల చదువు గురించి, వాడికి ఉద్యోగం వచ్చిందాక ఏం పర్వాలేదులే, మేమేం సావలేదు, ఏమే నువ్వు సరుకులు ఏం చేసేయి, నువ్వు ఇంటద్దె కట్టి కరెంటు బిల్లు కట్టు, నువ్వు పాల బిల్లు అయి కట్టు, ఇదిగో పండగలకి బట్టలు తెండి, పిండొంట్లు కారపళ్ళు పప్పు ఉప్పులు తెచ్చివ్వండి, పచ్చళ్ళు అయ్యి పట్టుకురండి, 4 మీద పిల్లల ఫీజులు కట్టేయండి, మీకే ఇంకొకళ్ళు పుట్టారనుకోండి పోయేదేముందంట అనేపాటికి పాపం వాళ్ళు ఆ మాటని వెళ్ళి వాళ్ళే భానుమతి అందని కాదులే కానీ ఆ 2 సంవత్సరాలు భారం మీదేసుకొని లాక్కొచ్చారు. ఒక్కళ్ళు కూడా ఒక్క మాట అనకుండా భానుమతి ఫోన్ చేసి ఎదురు తిట్టేది కూతుళ్ళనే, పండగ వస్తుంది బట్టలు తేలేదేంటే, మీ పిల్లలు కాదనుకుంటున్నారా, మీ తమ్ముడు పిల్లలు అనుకుంటున్నారా, ఏమే పండగ వస్తుంది పిండొంట్లొండ్లా, ఏమే పచ్చళ్ళ కాలం పచ్చళ్ళ బట్ల, ఏమే జున్ను పాలుగా తినాలనుంది జున్ను ఎత్తుకురారా, ఏమే అయి కావాలి ఏమే ఈ కావాలంటే అమ్మ కొట్టుద్ది అమ్మ తిట్టుద్దని పాపం ఒకవైపున అల్లుళ్ళు వాళ్ళు బట్టలు కొనుక్కుంటూ మురళి కోసం తలా 2 జతలు కొంటాం, కూతుళ్ళు వాళ్ళు చీరలు కొనుక్కుంటూ జానకి కోసం భానుమతి కోసం కొంటాం, అంతా దాంట్లో వాళ్ళ పిల్లల కోసం తీసుకుంటూ వాళ్ళు ఒకవైపున వీళ్ళ 5గురు పిల్లలకి తీసుకురావటం, భారం బరువు అనుకోకుండా నిజంగా అలా పెంచడం కూడా గొప్ప విషయమేనేమో. జగన్మోహన్ రావు భానుమతి
భానుమతి పెంపకంలో అలా పెరిగారు కాబట్టి ఈ రోజున ఆపదంటే వాళ్ళల్లో వాళ్ళే సర్దుకోగలుగుతున్నారు. ఇంత దాంట్లో భానుమతి మాత్రమే పిల్లల్ని అలా పెంచలేదు. భానుమతి జానకి పెంపకంలో అరవింద్, అరుణ్, అర్జున్, అభిరామ్, అనన్య కూడా అలాగే పెరిగారు. పిల్లలు చాలా ఐకమత్యంగా ఉంటారు. ఫ్యామిలీ అంటే పంచప్రాణాలు. దట్టు పెద్దబ్బాయికి బాధ్యత ఎక్కువ, బంధాల విలువ ఎక్కువ తెలుసు. అమ్మా నాన్నలంటే పంచప్రాణాలు. నానమ్మ అంటే ఇష్టం, మేనత్తలంటే ఇష్టం, తన తమ్ముళ్ళంటే మహాప్రాణం, చెల్లెలంటే ఇంకా ఇంకా ఇష్టం. దాంతోనే అత్తయ్య నాకు ఉద్యోగం వచ్చేస్తే నేను కొంచెం కొంచెంగా మీరిచ్చిని ఎలాగోలాగిస్తానంటే చాలే ఊరుకోరా వెధవా, నువ్వు ఇచ్చేవాడివి మేము తీసుకునేవాళ్ళం, ఎవర్రా మీరంతా, మా రక్తం కాదు, మేమెవరికి పెట్టుకున్నావురా తింగర్ సన్నాసి అని వెళ్తే నవ్వుకునే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ అబ్బాయికి. ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోగానే చాలా మంచి మార్కులతో పడి చదవటము ఏమో కానీ కాస్త ఒక 50,000 రూపాయలు ఉద్యోగం వచ్చింది. ఇంకా మీరేం పంపొద్దత్తా, మేము చూసుకుంటాము, నేను చూసుకుంటాను ఇంటి బాధ్యతలు, తమ్ముళ్ళు చెల్లెలు చదువు అనేసరికి అది కాదయ్యా వద్దంటున్నానుగా అనే అరవింద్ ఒకవైపున ఓవర్ టైం చేస్తూ ఒకవైపున ట్యూషన్లు పెట్టుకొచ్చి మరి వెనకమాల నలుగురిని చదివించాలనే దాంతో కష్టపడుతూ ఉండేవాడు. అంతా దాంట్లో కాస్త వాళ్ళ నాన్న బుద్ధే తమ్ముళ్ళు ముగ్గురికి వచ్చి చెడ్డోళ్ళు కాదు, చెడు వ్యసనాలు లేవు, కాకపోతే చెప్పకుండా సినిమాలకు వెళ్ళటం, బైక్ రైడ్లకు వెళ్ళటం ఒకటేస్తూ ఉండేవాడు అరవింద్. ఇక చెల్లెల సంగతికి వస్తే సన్నాసిదాన, నువ్వు కూడా మగపిల్లాడివైతే పంచపాండవులు అయ్యేవాళ్ళు, ముదృష్టపుదాన, ఆడసంతంటేనే చిరాకు నాకు, నన్నేం చేయమంటావే, పుట్టక ముందే అనాల్సింది బాబుగారా, బాబుగా పుట్టని ఎందుకు చెప్పలా అని భానుమతినంటే నేనంటే పుడతావు మరి నువ్వు, నేను అనకపోతే పుట్టవు మరి నువ్వు అనే ఒక తింగరి పిల్ల అనన్య. దాంతో పిల్లలు చాలా మంచివాళ్ళు 5గురు. అదొక ప్రశాంతత వీళ్ళకే. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా అంతా దాంట్లో భానుమతి, ఏమే నేను మీ నాన్న పోయినా మీ అమ్మ నేనని మీకు గుర్తుందగా, అమ్మా ఏం మాటలేవి అంటే మర్చిపోయారేమో మిమ్మల్ని అన్నాననే విషయం. చచ్చా అత్తయ్య గారు ఏం మాట అదంటే, నా మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత నా కొడుకుతో పాటు మీకు లేదా? ఎవరన్నారమ్మా లేదని? అయితే చూసుకోండి నా మంచి చెడు, అలాగే మీ తోడబుట్టిన వాడు లేమిట్లో ఉంటే చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఎవరన్నారే? అలాంటప్పుడు మరి పండగలకి పిండంట్లు, పచ్చళ్ళ కాలంలో పచ్చళ్ళు, వడియాలు నేను అడగకుండా మీరు దేవాలి కదో. తెచ్చారత్తయ్య వదిన వాళ్ళు, తెచ్చినా సరే నెక్స్ట్ టైం దేవటానికి ఉంటాయి గుర్తుగా, ఉన్న ఏం పర్వాలేదన్నాక మీకు చీరలు తెచ్చారు, నాకు కూడా తెచ్చారత్తయ్య, ఆయనకి బట్టలు తెచ్చారు అన్న తర్వాత మరి పిల్లలకి నేనే వద్దన్నా నానమ్మ. ఏ నానా తప్పు కాదు, మనం అలా తీసుకోవచ్చా? వీడొకడు పోయిన ముసలోడు బుద్ధులే వచ్చినాయి అమ్మ వీడికి అన్నీను అనేది భానుమతి. ఇలా అరవింద్ కష్టపడి ఒకవైపున తమ్ముళ్ళని చెల్లెల్ని చదివించుకుంటూ, నాన్న మీరు ఎప్పుడైనా ఏదైనా కాస్త కాలక్షేపం చేయడానికైనా వెళ్ళి రావచ్చుగా, మీ నాన్న వెళ్ళట్రా, నేను గారాబంగా పెంచుకున్నాను అంటే, నేనేం చేశాను నాన్న నిన్ను, నేనేమైనా అన్నానట్రా, ఇప్పుడు 1000 రూపాయలతో కూడా పేకాడట్లేదు కదరా అనేసరికి తమ్ముళ్ళు ఆడుతూ ఉండేవాళ్ళు వాళ్ళ నాన్నతో సరదాకి. ఒక్కటేసి వెళ్ళేవాడు అరవింద్. సరదాకేలే అన్న, నోరు మొయ్యండ్రా స్టూపిడ్ ఫెలోస్, బుక్ పట్టుకోవాల్సిన టైంలో నాన్నతో పాటు పేకాట ఆడతారంట్రా అనేసరికి, నాన్న మీరు కాసేపు ట్యూషన్ పిల్లల దగ్గర కూర్చుందో రండి అనేవాడు తప్ప అరవింద్ చాలా మంచోడు. ఒక్క మాట కూడా ఇంట్లో వాళ్ళనండు. ఎంత ప్రేమగా చూసుకుంటాడంటే, తమ్ముళ్ళు నీలా ఉంటే అవ్వదురా బాబోయ్ అంటూ ఉంటే నవ్వేసి నాలాగే ఉండాలి, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఎలా తెలుస్తాయిరా పిచ్చి వెదవల్లారా అని వెళ్ళేవాడు. ఇంత దాంట్లో అరవింద్కి తన కాలేజీలో చాలామంది ప్రపోజ్ చేశారు. కానీ తన స్థాయి, తన హోదా, తన స్థితిగతులు, తన మీద ఉన్న బాధ్యతల వల్ల ఎవ్వరి లవ్వు ఓకే చేయలేదు. అయితే కల్పన అనే ఒక అమ్మాయి అరవింద్కి ప్రపోజ్ చేసిన అరవింద్ సారీ నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి ఆ విషయం అక్కడితో వదిలేకుండా వచ్చి భానుమతిని మంచి చేసుకుని, జానకిని మురళీధర్ని మంచి చేసుకుని, వీళ్ళ ముగ్గురు కొడుకుల్ని కూతుర్ని మంచి చేసుకునే, నేను మీకు వదినవుతానని, కోడలు కాదు కూతురు అవుతానని, బామ్మ నేను నీ మనవరాలను అవుతానని, నేను ఉద్యోగం చేస్తానని, జీతం ఇస్తానని, తనంటే నాకు చాలా ఇష్టమని, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించానని, తనంత మంచోడు ఏ అమ్మాయికైనా భర్త అవ్వటం అనేది జీవితకాలపు కోరిక కదా, నా కోసం ఆయన్ని పెళ్లి కొప్పుకోమని ఒప్పించరా మీరు అనే పాటికే, చూడమ్మా
నీ జీతం ఎప్పటికీ మాకు వాడొద్దు. నువ్వు ఉద్యోగం చేసుకొని నీ జీతం నువ్వు దాచుకో. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం ఇది నిజమే, కానీ మా మనవడు మాకు వాడటం అంటే అదే వాడు మగపిల్లాడు కాబట్టి మగపిల్లాడు కుటుంబం కోసం కష్టపడటం న్యాయం కాబట్టి అది ధర్మం. కానీ వాడి తమ్ముళ్ళు వాడి చెల్లెలు అమ్మ నాన్న నానమ్మ కాబట్టి వాడివ్వచ్చు, కానీ నువ్వింటి కోడలివమ్మా, నీ రూపాయి మేము వాడుకోకూడదు అన్న తర్వాత వీళ్ళంతా కలిసి గట్టిగా పట్టుకొని అరవింద్ని కల్పనని పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడారు. ఇక కల్పన కూడా నువ్వు లేనిది చచ్చిపోతాను అని చెప్పడంతో కల్పన వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడారు మురళీధర్, జానకి, భానుమతి. కల్పన వాళ్ళ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళేమీ కట్న కానుకలు ఇచ్చుకోలేమంటే పర్లేదు సింపుల్గానే పెళ్లి చేయమని. భానుమతి నలుగురు కూతుళ్ళు, వాళ్ళ కుటుంబాలు, దాంతోపాటు వీళ్ళు, కల్పన వాళ్ళ కుటుంబం కలిసి అరవింద్కి కల్పనకి పెళ్లి జరిగిపోయింది. కల్పన అంటే అరవింద్ ప్రేమించకపోయినా పెళ్ళయిన తర్వాత ఒక భార్యగా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు. తన నానమ్మ నాన్న అమ్మ తమ్ముళ్ళు చెల్లెలంటే తనకి చాలా ఇష్టం, ప్రాణం. తన కుటుంబం ఎంత తనకి ఎక్కువో తన కుటుంబాన్నంతా ఒక సైడ్కి పెడితే ఇంకొక సైడ్ అంతా తన భార్య అంటే అంత ఇష్టం. తన భార్య కల్పనని చాలా ప్రేమించేవాడు. తమ్ముళ్ళకి చెల్లెలకి బాధ్యత అయిపోయి చదువులు అయిపోయాక పిల్లల్ని కందావురా అని చెప్పాడు. ఉన్నంతలోనే భార్యని చాలా హ్యాపీగా చూసుకునేవాడు. కల్పన వేరే ఆఫీసులో ఉద్యోగానికి వెళ్ళొచ్చేదే, ₹1 జీతం తీసుకునేవాళ్ళు కాదు. అంతా దాంట్లో ఉన్నంతలోనే చాలా హ్యాపీగా చూసుకునేవాళ్ళు. జానకి ఇంటి పని వంట పని చేయించేది కాదు. అనన్య ఆరళ్ళు పెట్టే ఆడపడుచు, చాడీలు చెప్పే ఆడపడుచు కాదు. మరుదులు వదిన వదిన అంటూ ఉండటం తప్ప లిమిట్స్ క్రాస్ చేసేవాళ్ళు కాదు. మామగారు నానమ్మ ఆప్యాయంగా పలకరిస్తారే తప్ప ఒక్క మాటనే మనుషులు కాదు. చుట్టాలు బంధువులు అనే అరవింద్ వాళ్ళ మేనత్తలు వచ్చినా వాళ్ళ సొంత కూతుర్లా కల్పనతో మాట్లాడటమే తప్ప కల్పనని ఎప్పుడూ కూడా నీ జీతం ఇంట్లోకి ఇవ్వచ్చుగా, మేమెందుకు చూడాలి, నువ్వొచ్చిన తర్వాత కూడా నీ మరుదులు కాదా, నీ ఆడపడుచు కాదా, నువ్వు ఇంటి కోడలమైనప్పుడు నువ్వు బాధ్యతలు పంచుకోవద్దా, ఇలా అనను కూడా అనేవాళ్ళు కాదు. అంతా దాంట్లో పండగ రాబోతోందంటే ఒక 2-3 నెలల ముందు నుంచే అరవింద్ సేవింగ్స్ చేయటం మొదలు పెడతాడు. అలా సేవింగ్స్ చేసిన డబ్బులు ఒక 50,000 వస్తే దాంట్లో నుంచి కుటుంబాన్నంతా రమ్మనమని బడ్జెట్ ఇంత అని చెప్పి బట్టలు కొనుక్కోమని బయలుదేరమంటే భానుమతి అంతా దాంట్లో వాళ్ళ కుటుంబం ఎంత మంచిదో మనకి ఇక్కడే తెలుస్తుంది. నాకు వద్దయ్యా, ఎటు అత్తలు తెచ్చిన చీరల్లో 2 చీరలు నేను కట్టనే లేదు, ఆ ఉన్నాయిరా నాకు, నువ్వు తీసుకోవే జానకి అంటే జానకి కూడా అమ్మ 5,000లో తీసుకోమంటే వద్దయ్యా అనే ₹1,000 ఆవిడ. నాన్న మీరు అంటే నాకెందుకు నాన్న, నేనే బయటికి వెళుతున్నానని ఆయన ₹1,000 తీసేసుకుంటే ఇక తమ్ముళ్ళ దగ్గరకు వచ్చేపాటికి పిల్లలు ఎంత మంచోళ్ళంటే, ఎంత అర్థం చేసుకునే మనస్తత్వాలంటే వాళ్ళని వీళ్ళు ఎంత అన్యోన్యంగా పెంచారో మనకిక్కడే తెలుస్తుంది. అన్నయ్య మనం నలుగురం వాడే ప్యాంట్లు ఒకటే, మనం నలుగురం వాడే షర్ట్లు ఒకటే, కాబట్టి జీన్స్లన్నీ బాగున్నాయి అన్నయ్య, కాబట్టి ప్యాంట్లేమీ తీసుకోవద్దు. ఒరే అరుణ్ టీషర్ట్లు మన నలుగురికి మ్యాచ్ అయ్యేలాగా. ఒరే అర్జున్ నువ్వు ఈ షర్ట్లు 4 తీసుకోరా, ప్లెయిన్ మార్చేసుకోవచ్చు. అభి నీ చెప్పులు మనందరి చెప్పులు ఒకటే సైజు కదా, నలుగురి మీద కలిపి 4 జతలు మార్చి వేసుకుందాం అనే పిల్లలు ఇలా సర్దుకుపోయే లిమిట్ అనే దాన్ని కూడా ఇంకా డౌన్లోనే తీసి బడ్జెట్లో అరవింద్కి డబ్బులు మిగిల్చే వాళ్ళే తప్ప దుబారా చేసేవాళ్ళు కాదు. ఇక అనన్య విషయానికి వస్తే అనన్య అన్నయ్య నాకు పోయినసారి బర్త్డే కానీ కొన్న డ్రెస్ ఉంది, ఇంకొకటి తీసుకుంటాను చాలే అని 2,000లో తీసుకుని 5,000 అమ్మ తీసుకోవే అంటే వద్దన్నయ్య చాలు అని సరిపుచ్చేసుకునేది ఆ అమ్మాయి కూడా. ఇలా ఇంత మంచి కుటుంబం వీళ్ళదే. కల్పన ఆ రోజు వీళ్ళతో పాటు షాపింగ్కి వెళ్తే అక్కడ కల్పనకు ఒక ₹30,000 డ్రెస్ నచ్చింది. ఆ డ్రెస్సు కావాలి అని చెప్పి అంటే అరవింద్ లెక్క చూస్తే ఎంత తక్కువగా అందరికీ తగ్గించి తీసుకున్నాడు.
తీసుకున్న ఒక 20,000 ఉన్నాయి తన దగ్గర. 20,000లో అంటే ఓకే, కానీ 30,000 అంటే ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేదురా, దీనికి ఆల్టర్నేటివ్ ఇది ఉందిగా, ఇది అది చూడటానికి ఒకేలా ఉందిగా, తీసుకోవచ్చుగా అనేసరికి ఆ మాట కల్పనకి నచ్చలేదు. అరవింద్ ఇంటికి వచ్చిన తర్వాత చిన్నబుచ్చుకుంది అనే దాంతో దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకొని, నీకు నేను తర్వాత కొనిస్తానుగా, ఈ పండక్కి ఈసారికి ఇది తీసుకోవా అని అంతా దాంట్లో పెళ్ళానికి ఒక్కదానికే 10,000లో 2 జతలు తీసుకొని చేతికిచ్చాడు. అంత ప్రేమ, అంత ప్రయారిటీ ఉంటుంది అతని విషయంలో అతని వైఫ్కే. ఆ తర్వాత ఒకరోజు వ్రతాలు జరుగుతుంటే ఆ వ్రతానికని రూపు కొనుక్కోటానికని కోడలికి నచ్చిన రూపు తీసుకుంటుందని జానకి గోల్డ్ షాప్కి తీసుకెళ్ళింది. అక్కడ కల్పనకి ఒక నెక్లెస్ నచ్చింది. దాని ఖరీదు 3 లక్షల రూపాయలు. ఆ నెక్లెస్ కావాలని పట్టుబడితే అరవిందో అక్కడికి వచ్చి, అంత బడ్జెట్ మన దగ్గర లేదురా, ఒక 20,000లో బ్లాక్ బిడ్స్ తీసుకో, తర్వాత కొనుక్కుందాంలే, మరి తమ్ముళ్ళకి ఫీజు కట్టొద్దా, చెల్లెళ్ళ గురించి చూసుకోవద్దా, ఇంట్లో విషయాలు చూసుకోవద్దా అనేసరికి కాంప్రమైజ్ చేసేసి ఆల్టర్నేటివ్ ఇప్పించాడని అక్కడ నచ్చల. దాంతో ఒకవైపున ఇంట్లో చూస్తే రోజు పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్లు అవి తినాలని ఉంటుంది కల్పనకి. వారంలో ఒక రోజున గుడ్డు, ఒక రోజున ఎండు చేపలు, ఒక రోజున ఇక చికెన్ తీసుకొస్తే దాంట్లో ఏదో కలగలుపు కలిపి వండుద్ది జానకి. మటన్ చాప్స్, మండి బిర్యానీలు ఇలాంటివి తినాలని ఉంటుంది కల్పనకి. వెళదాంగా తిందాంగా అంటే మనం మాత్రమే వెళితే ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు చెప్పు. అదే కాకుండా మన బడ్జెట్ ఎంత, 2,000 పెట్టి మండి బిర్యానీ తినొస్తామా, ఒకరోజు రెస్టారెంట్కి 5,000 ఖర్చు పెడతామా, మన జీవితం ఇంతేరా. చూడు, ఈ ఎండు చేపల కూర వేసుకొని తిన్నా 4 ముద్దలు కడుపు నిండి ఇంటి భోజనం కదా, హాయిగా పడుకుంటాం. ఈ చికెన్లో అమ్మ గోంగూర వేసి వండింది, హెల్త్కి మంచిదే కదా, అడ్జస్ట్ అయిపోవాలిరా, లేకపోతే ఎలా చెప్పు. పోనీ ఒక పంచే, నీ ఒక్కదాని వరకు బిర్యానీ తెచ్చివనా అని ఆల్టర్నేట్ చెప్పాడని అక్కడ నచ్చల. ఇలా ప్రతి విషయంలో తన ఎక్స్పెక్టేషన్స్కి తగిన విధంగా మొగుడు కారు లేదని, తాము ఉండేది చాలా సాదాసీదా ఇంట్లోననే, పెద్ద పెద్ద ప్యాలెస్లు లాంటి ఇళ్లల్లో ఉండట్లేదని, రాను రాను చుట్టుపక్కల వాళ్ళతో తన లైఫ్ని బేరీజ్ వేసుకొని పోల్చుకోవటం, పొద్దున్నే లేస్తే ఒకవైపున ముసలమ్మ, ఒకవైపున మురళి, జానకి దరిద్రంలాగా, ఒకవైపున మరుదులు, ఆడపడుచు చిరాకు చికాగ్గా అనిపించటం మొదలైపోయే. డబ్బులు లేని మొగుడు నచ్చటం మానేశాడు. దాంతో ఆఫీస్లో ఇదే ఆలోచిస్తూ ఉన్న కల్పన మీద బాస్ కన్ను పడింది. బాస్ ఒక రోజున అందరూ వెళ్ళిపోయాక కల్పనని దగ్గరికి తీసుకుని, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నాకు పెళ్ళాం ఉంది, నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పనులే, కానీ నీ జీతం కన్నా ఒక 4-5 రెట్లు జీతం పెంచుతాను నీకు, నా గెస్ట్ హౌస్కి రా, నన్ను సుఖపెట్టు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, నీ మెయింటెనెన్స్ అంతా నేను చూసుకుంటాను, నీకు జాబ్లో ప్రమోషన్ కూడా ఇస్తాను అని చెప్పేసరికి కల్పన అతనికి లొంగిపోయి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఆ రోజు నుంచి కల్పన ప్రవర్తనలో మార్పు రావటం అరవింద్ గమనిస్తున్నాడు. ఒక ఆడది ఒక మగాడితో చెయ్యించుకొని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, విడిగా ఆఫీస్కి వెళ్ళొస్తే ఎలా ఉంటుందో ఒక మగాడు తెలుసుకోలేడా. బాగా చెరిగిపోయిన జుట్టుతో, నలిగిపోయినటువంటి బట్టలతో, ఒక్కొక్కసారి ఒళ్ళంతా కమిలిపోయి అక్కడక్కడ పంటిఘాట్లు ఉంటాం, అక్కడక్కడ చిన్న చిన్న రక్తం గడ్డగట్టినట్టుగా ఎవరో గట్టిగా చుంబించి వదిలితే పడినట్టు బాడీ మీద మార్క్స్ ఉంటాం, అలిసిపోయానని చెప్పటం, ఇదివరకు లేనట్టు అకౌంట్లో లక్షలకు లక్షల మనీ పెరగటం, ఎలా వస్తున్నాయి ఎంత డబ్బులు అని అడిగితే నేను ఓవర్ టైం చేస్తున్నానని చెప్పడం, బిజినెస్ ట్రిప్పుల మీద వెళుతున్నాను అని చెప్పి అక్కడ బాస్తో అక్కడికి వెళ్ళి రెస్టారెంటుల్లో వాటిల్లో బుక్ అయి ఎంజాయ్ చేసి రావటం, ఒక వేసలా ప్రవర్తించడం మొదలుపెట్టింది కల్పన. ఒకరోజు అరవింద్కి ఆఫీసులో హైక్ వచ్చింది, అది చాలా ఎక్కువ వచ్చింది, దాంతోపాటు ప్రమోషన్ కూడా వచ్చింది. ఆనందానికి అవధులు లేవు. దాంతో ముందు వెళ్ళే భార్య ఆ రోజు అడిగిందని ఆ డ్రెస్ని సర్ప్రైజ్ చేయాలనే దాంతో షాప్ వాళ్ళ చేత ఆర్డర్ పెట్టి
ఇచ్చి మరీ 30,000 రూపాయలు డ్రెస్ తీసుకున్నాడు. ఆ తర్వాత పెళ్ళాం అడిగిన నెక్లెస్ కొన్నాడు, పెళ్ళాం కోసం చెప్పులు కొన్నాడు, పెళ్ళాంకి ఇష్టమైన పర్ఫ్యూమ్స్ అవన్నీ కొన్నాడు. కొని అవన్నీ తీసుకొచ్చి గిఫ్ట్ ప్యాక్ చేయించి ఇంట్లో పెట్టి తమ్ముళ్ళతో కేక్ తీసుకురండిరా, ఈరోజు వదిన బర్త్డే సర్ప్రైజ్ చేయాలి, పార్టీ పాప్స్ అన్నీ తీసుకురండి అని చెప్పి, ఇంకా రాలేదేంటి లేట్ అయింది నేనే వెళ్ళి తీసుకొద్దాం ఆఫీస్కి అని చెప్పి ఆఫీస్కని వెళ్ళాడు. వెళ్ళేసరికి అలా క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి బాస్ క్యాబిన్లోనే చూడకూడని సిచ్యువేషన్లో అరవింద్ కల్పనని చూశాడు. అక్కడి నుంచి ఫాస్ట్గా డోర్ వేసేసి గబగబా నడుచుకుంటూ వస్తున్న అతని షూ సౌండ్లు అయ్యి లేచి చూసి కల్పన షాక్ అయి బిత్తరపోయింది. ఒక్కసారే గబగబా ముందు బట్టలు కట్టుకొని అక్కడి నుంచి అరవింద్ ముందొచ్చేస్తే వెనకాలే వచ్చింది కల్పన. అరవింద్ లోపలికి వచ్చేసరికి హ్యాపీ బర్త్డే వదిన అని పార్టీ పాప్స్ పేల్చారు మరుదులు. అన్నయ్య వదినేది అనేసరికి ఆ కోపంలో అరుణ్కి చెంప పగిలిపోయింది. దాంతో అదేమిట్రా అమ్మా ఏమైంది అనేసరికి వెనకాలే వచ్చింది కల్పన. వచ్చేసరికి ఆ బట్టలు అవతారం అదంతా చూసి షాకులో ఉండిపోయారు అందరూ. ఆ అమ్మాయి పుట్టినరోజు అనే దాంతో భోజనాలు కూడా ఉన్నాయని ఒకవైపున అరవింద్ వాళ్ళ మేనత్తల కుటుంబాలు కూడా పిల్లాజల్లతో సహా వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ఎందుకు ఇప్పుడు అంత అతి చేస్తున్నావు, వచ్చి ఇక్కడ నువ్వు ఎంత ఓవర్ యాక్షన్ చేయటం అవసరమా అనే పాటికి నేను నీకేం తక్కువ చేశానని ఇలా చేశావే, నేను నీకు ఏమి ఇవ్వలేకపోయానని ఇలా చేసావు, ఏమిచ్చావు నువ్వు, నేను 30,000 రూపాయల డ్రెస్ అడిగితే నువ్వు కొనిపెట్టగలిగావా, నేను ఒక 3 లక్షల నెక్లెస్ అడిగితే నువ్వు ఇప్పించగలిగావా, ఈ ఇంట్లో రోజు నాకు నాన్ వెజ్ 4 పూట్ల తినాలని ఉంటుంది, నువ్వు కనీసం అదన్నా పెట్టగలవా, నీ బతుక్కి నీకు వెనకమాల నీ నానమ్మ, నీ అమ్మ, నీ బాబు, నీ తమ్ముళ్ళు, నీ చెల్లెళ్ళు, నీకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాటి గురించి నేనే మాట్లాడలేదు, ఇలాంటివన్నీ కామన్. వాడికి వయసులో ఉన్న నేనిచ్చే సుఖం కావాలి, నాకు వయసులో ఉన్న నువ్విచ్చే సుఖం కావాలి. వాడు డబ్బుల వర్షం కురిపిస్తున్నాడు, నా మీద మోజు పడుతున్నాడు, నీకు కూడా ఒక మంచి పొజిషన్ ఇప్పించమని చెప్తాను, నీ ఆఫీసులోనే వాడు రికమెండ్ చేయించి నీకు మంచి పొజిషన్ వేయిస్తాడు, ఇక మనం ఇల్లు కొనుక్కుందాం, వేరే ఇంట్లోకి వెళ్ళిపోదాం, నీ తమ్ముళ్ళ ఫీజులు, నీ చెల్లెల ఫీజు, నీ చెల్లి పెళ్లి ఖర్చులు నేను చూసుకుంటాను, ఇలాంటివన్నీ చూసి చూడనట్టు ఉండాలి, నేనేమైనా నిన్ను సుఖపెట్టట్లేదా, నేనేమైనా నీతో పిల్లల్ని కన్నన్నానా ఏంటి, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు సంపాదించే సామర్థ్యం లేనప్పుడు, నీలో సమర్థత లేనప్పుడు, ఆడదాన్నైనా నేనైనా సంపాదిస్తున్నప్పుడు మూసుకొని ఉండటం నేర్చుకోవాలి అనేసరికి అరవింద్ తను తెచ్చిన నెక్లెస్, తను తెచ్చిన డ్రెస్సు అవన్నీ పెళ్ళాం ముఖం మీద విసిరికొట్టి, నా ప్రేమ ఇలా ఉంటుంది, ఆ క్షణానికి ఆ క్షణం నీ కోరిక నేను నెరవేర్చలేకపోయినా ప్రతి క్షణం నువ్వు ఆ రోజున చిన్నపుచ్చుకున్నావని ఆలోచించి నా గుండెల మీద బరువుగా మోస్తూ నీ మొహంలో చిన్న నవ్వు చూడటం కోసం ఎంత తాపత్రయపడ్డానో తెలుసా, భారీగా నిన్నెంత ప్రేమించానో, నీకెంత విలువిచ్చానో, ఎంత గౌరవం ఇచ్చానో, ₹1 ఇంట్లోకి నీ జీతంలో నుంచి నేను తీసుకున్నది లేదో, ఉన్నంతలో నేను నిన్నెంత అపురూపంగా చూసుకున్నానో గుర్తించలేని నీకు ఏం చెప్పినా వ్యర్థం అనేసరికి నాకు నీతో ఉండాలని లేదు, ఈ సోదంతా, ఈ సొల్లంతా, ఈ సుద్దంతా ఎందుకు, ఇప్పుడు నువ్వు నాతో కాపురం చేయలేవు అంతే కదా అని నేను ఈరోజు ఎప్పుడో వచ్చుద్దని ఎక్స్పెక్ట్ చేసే 2 months బ్యాకే ఇది ఎంతో కాలం దాగే విషయం కాదులే అనే దాంతోనే విడాకుల పత్రాలు తెచ్చే ఉంచుకున్నానని చెప్పి సంతకం పెట్టి అరవింద్తో కూడా పెట్టించుకొని అక్కడి నుంచి కల్పన సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోబోతుంటే, అది కాదురా ఒక్క నిమిషమైనా ఆగమంటే ఏం చేయమంటావు, అది చెప్పినట్టు ఈరోజు వీడు రేపు ఇంకెవరెవరో నేను కళ్ళు మూసుకొని చూస్తూ ఊరుకోమంటావా, పోతే పోనివరా, అది పోతే నీకు ఇంకా మంచి పిల్ల దొరుకుద్దులయ్యా అనేసరికి భానుమతి మీద చెయ్యెత్తే, మీ అందరే చేశారు ఇదంతా, మీ అందరే కారణం దీనికి అంతటికే, నా బతుకేదో నేను ప్రశాంతంగా బ్రతికి సస్తున్నానుగా, నా వాడికి మీరెవ్వరూ ఏ బాధ్యతలు తీసుకోరు, నానమ్మ తిని కూర్చొని అత్తలకు ఫోన్ చేసి అవి ఇవి తెమ్మని చెప్పటం తప్ప, నాన్నని నువ్వు బాగు చేసుంటే ఈ కర్మలు మనకు వచ్చాయా, నాన్న మీరు పొద్దున్నుంచి సాయంత్రం దాకా టీవీకి ఎదురుగా కూర్చొని మీకు మీరు పేకాట ఆడుకోవటం తప్ప, పెద్ద కొడుకుగా నేను ఎంత పెయిన్ పడుతున్నానో, ఎంత బరువు మోస్తున్నానో పట్టించుకున్నారా, ఇక అమ్మ సంగతి అయితే చెప్పక్కర్లేదో, పతివ్రతల పక్కన తనకు ప్లేస్ కావాలనుకుంటుంది, ఈ వెధవలు చూస్తే ఒకడు బైక్ రైడ్లని, ఒకడు సినిమాలని, ఒకడు బ్యాక్లాక్లని, సరిగ్గా చదివేది ఉండదు, చచ్చేది ఉండదు, ఇది చూస్తే అయోమయం
ఇదేం జగన్నాథం, ఇన్నిటి మధ్య నేను పెళ్ళి కావాలన్నానా, నాకు పెళ్ళి అవసరం అన్నానా, శారీరక సుఖాలు నాకు కావాలని నేను మిమ్మల్ని కోరుకున్నానా, నాకు ఈ బంధాలు బరువులు బాధ్యతలు మోయటం అలవాటే కదా, ఇవి మోసుకుంటూనైనా ప్రశాంతంగా బతికేద్దాం అనుకున్నాను కదా, అది వచ్చిందన్నారు. మీరేం మాట్లాడారు, నా నెత్తికి చుట్టారో, నా ఎమోషన్స్తో నా ఫీలింగ్స్తో మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నేను ఎంత పెయిన్ తీసుకుంటున్నాను అనేది పక్కన పెట్టి నీ లైఫ్లోకి ఇంకొక అమ్మాయి రాదా అని మాట్లాడుతుంది నానమ్మ. ఇంకేమన్నా లత్త అసలు అనేసి లోపలికి వెళ్ళి తలుపేసేసుకున్నాడు. దాంతో వీళ్ళందరికీ ఆ మాట బాగా తగిలిందే. ఎలాంటి రోజు ఒకటి వస్తుందనే మేము ఆ రోజు చెప్పాం. విన్నావా అమ్మ, చూడు వాడి విషయంలో పెత్తనం తీసుకొని వాడికి ఆ పనికి మాలిన దాన్ని తీసుకొచ్చి ఇచ్చి చేసేసరికి ఇవాళ వాడి బ్రతుకునది నాశనం చేసి పోయిందే. ఎందుకు చేస్తారే మీరిలాగా అని కూతుళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచే ఇక తమ్ముళ్ళు ముగ్గురు చెల్లెలు చదువుకుంటున్న అరవింద్ ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిన భార్య గుర్తొస్తూ భార్య చేసినయే గుర్తొస్తూ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ డిప్రెషన్, కోపం, కసి అన్నీ కలిపి ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు. దాంతోనే కష్టపడి పనిచేసిన దాంట్లో జీతంలోంచి కొంత తీసి ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక బిజినెస్ పెట్టాడు. ఆ బిజినెస్ పెట్టింది లగ్గాయితో మనిషా రోబోటా అనేది కూడా తెలియనంతగా కష్టపడుతూ ఎట్టకేలకు 2 ఏళ్లలో సక్సెస్ చూశాడు. ఇప్పుడు వాళ్ళుండే ఇంట్లో నుంచి చాలా పెద్ద భవంతిలోకి మారారు. తలా ఒక ఏసీ గదే, తలా ఒక సెక్యూర్డ్ లైఫ్. తమ్ముళ్ళకి పెద్ద పెద్ద కాలేజీల్లో చదువులు కూడా అయిపోవచ్చినాయి. ఒకవైపున వాళ్ళమ్మ ఒంటి మీదకి నానమ్మ ఒంటి మీదకి నగలు వచ్చినాయి. అంతా బాగానే ఉంది. ఏ రోజు తన భార్య వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి అరవింద్ నవ్వటం మానేశాడు. తిండి తినటం సరిగ్గా పట్టించుకోవటం మానేశాడు. తన హెల్త్ కేర్ గురించి అసలు తన గురించి ఆలోచించుకోవటమే మానేశాడు. అంతా ఇంట్లో కూడా ఒక పెంట్ హౌస్ ఉంటుంది పైన. అక్కడికి వెళ్ళి అంతకుముందు సిగరెట్ స్మోకింగ్ పక్కన వాళ్ళు చేస్తేనే పడని తను అక్కడికి వెళ్ళి పెట్టెలు సిగరెట్లు తాగుతాడు, మందు తాగుతాడు. అలా పడిపోయిన అన్నని చూసి కొడుకుని చూసి ఏడ్చి కిందకి తీసుకొచ్చి స్నానం చేయించి ఆ మత్తులోనే ముద్ద పెట్టి పడుకోబెడతారు. ఎంత దాంట్లో తమ్ముళ్ళకి చదువులు అయిపోయాక అన్నయ్య జాబ్ చూసుకుంటాం అంటే బిజినెస్ ఎవడు చూసుకుంటాడ్రా, ఎవరు చూసుకోవాలి బిజినెస్? ఇదివరకు ఇదే మాట చెప్పే దాంట్లో అన్నయ్య అని ఏదైనా చనువుగా మాట్లాడే ఇది ఉండేదే. ఇప్పుడు మాట్లాడాలంటేనే ఒక భయం అనిపిస్తుంది అరవింద్ని చూసి. అంటే అది వ్యాపారం చూసుకోరనమాట అయితే అనేసరికి అదేదో బయట ఎవరికిందో మీరు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు నాకు, మన ఆఫీస్లోనే వచ్చి చేయొచ్చుగా అనొచ్చు కదరా అనేస్తే, నేను చెప్పకపోతే అది మీది కాదా, ఎంతవరకు నేనే చూసుకొని చావాలి అనేసరికి వెళ్ళండి అని భానుమతి అంటే ముగ్గురు తమ్ముళ్ళు కూడా బిజినెస్కి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇలాగే ఉంటావా ఏంటే జీవితాంతం అని అనన్యని అడిగితే, అంటే అన్నయ్య నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం. ఏంటి ఆర్ట్స్ అంటే ఇష్టం అనేసరికి తీసుకెళ్ళి పెద్ద ఆర్ట్స్ కాలేజ్లో చేర్చాడు చెల్లెల్ని. చేర్చిన తర్వాత ఆ అమ్మాయి ఆర్ట్స్ నేర్చుకోవటం, ఆర్ట్స్ వేయటం, ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయించడం కూడా జరిగిపోతుంది ఒకవైపు నుంచి. ఇలా ఫ్యామిలీ అంతా సెటిల్ అయిందే. ఈలోపు తమ్ముళ్ళు ముగ్గురు అరుణ్ వింధ్య అనే అమ్మాయిని, అర్జున్ లలిత అనే అమ్మాయిని, అభి ప్రేమ అనే అమ్మాయిని లవ్ చేశారు. కాకపోతే అన్నయ్యకి మళ్ళీ పెళ్ళయిందాక మేము పెళ్లి చేసుకోం అనేసరికి ఆ విషయం తమ్ముళ్ళు ఫోన్లో మాట్లాడటం, బయట ఈ అమ్మాయిల్ని కలవటం, ఆఫీసుల్లో మాట్లాడటం, ఆ అమ్మాయిలు వచ్చి వెళ్ళటం గమనించాడు అరవింద్. ఏమిట్రా ఎవరు వాళ్ళు అని అడిగితే అది అన్నయ్య అనేసరికి, ఏంటి గాలి వేషాలు వేస్తున్నారా, ఆడపిల్లల లైఫ్లో స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నారా, బయట చెడు తిరుగుళ్ళు కూడా అలవాటు చేసుకున్నారా, చిచ్చి మా బతుకులకు అంత ఉందా అన్న, నిజం చెప్తున్నాం. నేను వింధ్య అనే అమ్మాయిని, నేను లలిత అనే అమ్మాయిని, నేను ప్రేమ అనే అమ్మాయిని, 3 తింగరయ్యే అన్న, మన ఫ్యామిలీలోకి సెట్ అయ్యే అమ్మాయిలే, నచ్చారు, లవ్ చేస్తున్నాము కాలేజ్ డేస్ నుంచే, కాకపోతే పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారని అన్నారు.
మరి చేసుకోవచ్చుగా, నువ్వు చేసుకోకుండా మేమెలా చేసుకుంటాం? నేను చెప్పానా మీకు నేను పెళ్లి చేసుకుంటానని? పిచ్చేమైనా పట్టిందా? వేషాలైకండే. అమ్మా నాన్న చెప్పయ్యా, వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలతో మాట్లాడి వీళ్ళకి పెళ్లి ఏర్పాటు చేయండి అనేసరికి భానుమతి, ఇంటికి పెద్ద మనవడివే, నువ్వు చేసుకోకుండా వాళ్ళు ఎలా చేసుకుంటారా? నేను జన్మంతా ఇలాగే ఉండాలనుకుంటున్నాను నానమ్మ, వాళ్ళని కూడా అలాగే ఉంచేస్తావా అనేసరికి భానుమతి ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఒకవైపున వీళ్ళ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటానికని వెళితే వాళ్ళ అమ్మా నాన్నలో వీళ్ళకున్న మంచితనం, వీళ్ళ కుటుంబం చూసి వాళ్ళు మేము కట్న కానుకలు ఇచ్చుకోలేమంటే మాకు అసలు వద్దండి అని అన్నీ మనమే చూసుకుందామని చెప్పమన్నాడని అరవింద్ అదే చెప్పొచ్చారు. చెప్పొచ్చిన తర్వాత ఈలోపు కొడుకులకి నిశ్చితార్థం అనుకుంటూ ఉండగా అనన్యనే ఒక అబ్బాయి ఇష్టపడ్డానని తన కుటుంబంతో సహా ఆ అబ్బాయి పిల్లని అడగటానికి వచ్చాడు. అబ్బాయి పేరు గౌతమ్. అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు, సెటిల్డ్ ఫ్యామిలీ. అనన్యనే వాళ్ళు కానీ కట్నం అక్కర్లేదు, మా ఇంటికి కోడలిగా పంపించండి చాలు, అమ్మాయిని ఆర్ట్ ఎగ్జిబిషన్లో చూసి అబ్బాయి చాలా ఇష్టపడుతున్నాడు, పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కొడుకండి అని అడిగేసరికి అనన్యకు అబ్బాయి నచ్చాడా అని ఇద్దరూ కలిసి మాట్లాడుకొని ఓకే అనుకున్న తర్వాత ప్రేమిస్తున్నాను అంటం కాదు, ప్రేమించిన అమ్మాయి చెయ్యి లైఫ్ లాంగ్ వదలకుండా చూసుకోవాలి అని చెప్పాడు అరవింద్. అలాగేనని గౌతమ్ అన్న తర్వాత వాళ్ళు కట్న కానుకలు వద్దని చెప్పినా సకల లాంఛనాలతో చెల్లెలికి ముందు పెళ్లి చేసి చెల్లెల్ని అత్తారింటికి పంపించిన తర్వాత ఒకే కళ్యాణ మండపంలో తమ్ముళ్ళు ముగ్గురికి పెళ్లి జరిపించేశాడు. ఫస్ట్ నైట్లో హనీమూన్లో అయిపోయినాయి. వీళ్ళు మాత్రం నలుగురు అన్నయ్యకి పెళ్ళయ్యేంత వరకు మనం పిల్లల్ని కనొద్దు అని చెప్పేసుకున్నారు. ఆ తర్వాత అరుణ్, అర్జున్, అభిరామ్తో పాటు వాళ్ళ ముగ్గురు భార్యలు కూడా ఆఫీస్కి వచ్చి 3 ఇంపార్టెంట్ సెక్టార్లు చూసుకుంటూ ఉండేవాళ్ళు. చాలా మంచి అమ్మాయిలు. అత్తామామలతో సొంత కూతుళ్ళలా కలిసిపోయి బామ్మతో కబుర్లు చెప్తూ ఆ ఇంట్లో ఒకళ్ళు అయిపోయారు. సరిపోయారు వీళ్ళు కూడా ఈ తింగర్ ఫ్యామిలీలో అనుకున్నాడు అరవింద్. అంతా దాంట్లో బావగారితో మాట్లాడాలంటేనే భయం. ఏదైనా అడిగితే అత్తయ్య బావగారు ఇది అడుగుతున్నారు అనే, బావగారు కాఫీ అనే గబగబా ఇచ్చి పారిపోయేవాళ్ళు అక్కడి నుంచే. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున అరవింద్ బయటికి వెళ్ళాడు. అరవింద్ని పెళ్లి చేసుకోమని బ్రతిమలాడి వీళ్ళు అలిసిపోయారు. అయితే ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఆ రోజున సడన్గా బెల్ కొట్టిందే. వెళ్ళి తలుపు తెరిచిన జానకికి ఆ అమ్మాయిని చూడగానే చాలా నచ్చేసింది. ఎవరమ్మా, ఎవరు కావాలి అని అడిగితే ఇల్లు అద్దెకు ఉందన్నారండి, ఇల్లు చూద్దామని వచ్చాను అని చెప్పేసరికి ఇల్లా, ఏరా ఇల్లు అద్దెకుందా అనేసరికి మిగతా ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, కూతురు, అల్లుడు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు, బామ్మ, మురళి అందరూ వచ్చేసరికి ఇల్లు అంటూ ఉండగా పక్క వైపుకి కళ్ళు సైగ చేశాడు అరుణ్. పక్క బిల్డింగ్లో ఉందా పోర్షన్ అద్దెకి అనేసరికి అవునమ్మా మీదే ఊరు అని అడిగింది భానుమతి. బామ్మగారు మాది ఈ ఊరు, మా అమ్మ నాన్న చెల్లి అక్కడ ఉంటారు, మా నాన్నగారిది ప్రైవేట్ జాబ్, మా అమ్మ టైలరింగ్ చేస్తుందిలేండి, మా చెల్లెలది ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంటెక్ చేస్తుంది, అదే ఎంటెక్ అయిపోగానే ఎంఎస్కి ఫారెన్ వెళ్ళాలందే, నేనే జాబ్ చేసి దాన్ని అబ్రాడ్ పంపిద్దామని ఇక్కడ జాబ్కి అప్లై చేసుకున్నాను. అంతకుముందు మా ఊళ్ళో 1 ఇయర్ చేశాలేండి, కాకపోతే ఇక్కడ కొంచెం శాలరీ పెరిగి బెనిఫిట్స్ అయి బాగున్నాయని ఇక్కడికి వచ్చాను. అద్దెల్లు కోసమని చూసుకుంటుంటే బ్రోకర్ ఏమో నాకు అడ్రస్ చెప్పాడా, సడన్గా ఏదో పని ఉందని వెళ్ళిపోయాడా, ఇక్కడికి వస్తేనేమో కన్ఫ్యూజ్ అయిపోయానా, అన్నిళ్ళు ఒకేలాగా ఉన్నాయా అని చెప్పేసరికి మన తింగర్ ఫ్యామిలీలో కరెక్ట్గా సెట్ అయిపోద్ది ఇదైతే అనుకొని వీళ్ళల్లో వీళ్ళే మాట్లాడేసుకునే, అమ్మాయి మాకు చాలా నచ్చింది, నాకు నచ్చింది, మా తోడుకోళ్ళగా నచ్చింది, మా వదినగా నచ్చింది, కోడలిగా పెద్ద కోడలిగా రెండోసారి పెద్ద కోడలిగా ఇంకా నచ్చేసింది అనుకున్న తర్వాత ఆ ఇల్లేదో మనమే అద్దెకిస్తే మమ్మీ అన్నారు కొడుకులు. ఎక్కడుందరా ఇల్లు, రూములన్నీ? అది కాదులే, మన పెద్దోడి పెంట్ హౌస్ ఉంది కదా పైన, అదా, వాడు తాగుతాడు కదరా, అక్కడికి వెళ్ళి మానేస్తాడు, లేదంటే బయటికి వెళ్ళి తాగుతాడు, బ్యాడ్ హ్యాబిట్స్ మమ్మల్ని అలవాటు చేసుకోవద్దనుకున్నా అని చెప్పినప్పుడు నీ పెద్ద కొడుకు కూడా మానేయాలేమో కదూ అనేసరికి
రామ్మ చూసుకుందుగానని ముందు పనమ్మాయిని పిలిపించే పైనంతా క్లీన్ చేయమని చెప్పి కూర్చోబెట్టి ఆ అమ్మాయికి జ్యూస్ ఇచ్చి స్నాక్స్ ఇచ్చి ముచ్చట్లు చెప్తూ కూర్చొని ఆ తర్వాత అమ్మాయిని పైకి తీసుకెళ్లారు. చాలా బాగుంది, ఏసీలు పెట్టున్నాయి, ఫర్నిషింగ్ కూడానా, రెంట్ ఎంత అంకుల్, రెంట్ ఎంత ఆంటీ అనే పాటికి అత్తయ్య మామయ్య అని పిలుస్తున్నంత ఆనందపడిపోయి నువ్వు తొందరగా ఎప్పుడు నా పెద్ద కొడుకు మనసులో చోటు సంపాదించుకుంటావో ఏంటో అనుకోనే 5,000 అమ్మా, 5,000 అంటే ఎవరో ఒకళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నామమ్మా, మా ఇంట్లో మనిషిలా కలిసిపోతే చాలు, లోపల నుంచి లిఫ్ట్ ఉందమ్మా, పర్లేదు నేను స్టెప్స్ మీద వెళ్తానా అంటే ఎందుకు మా ఇంట్లో పిల్లవని చెప్తుంటే మేము ఒకవైపున ఇంట్లోంచి వెళ్ళమ్మా అంది భానుమతి. అన్న తర్వాత సరేనని ఆ అమ్మాయి దిగిపోయింది. ఆ అమ్మాయి దిగిపోయి కరెక్ట్గా ఆ అమ్మాయి కాస్త దేవుడి దగ్గర పాలు పొంగించుకుందామని స్నానం చేసి టవల్ కట్టుకొని ఏ బట్టలు వేసుకోవాలి అని ఫ్రెష్ అయ్యి ఆలోచిస్తూ ఉండగా పైన అమ్మాయి ఉందని తెలియని అరవిందో సడన్గా స్మోక్ చేద్దాం కదా వెళ్ళి అంతా దాంట్లో నానమ్మ ముందు, నాన్న అమ్మల ముందు, మరదళ్ళ ముందు, తమ్ముళ్ళ ముందు తన డ్రింకింగు స్మోకింగు చేయడు, అది కరెక్ట్ కాదు, సంస్కారం కాదని, అది తన పర్సనల్ స్పేస్ అని అక్కడ తన కోసమన ఆ పెంట్ హౌస్ వేయించుకున్నాడు. అంతా దాంట్లో అరవింద్ సడన్గా తలుపు తీసేసరికి ఆ అమ్మాయి టవల్ మీద నుంచునేసరికి అలా ఆ అమ్మాయిని చూసి ఎవరు నువ్వు అని పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ కిందకి వెళ్ళే అమ్మ పని వాళ్ళకి అందరికీ ఆ రూమ్ ఏమైనా స్నానాలు చేసి బట్టలు మార్చుకొని రెడీలు అవ్వటానికి మీరేమైనా వాళ్ళ కోసం ఏర్పాటు చేశారా ఏంటే, చాచా పనమ్మ ఏంట్రా, ఆ అమ్మాయికి అద్దెకిచ్చాం ఆ రూమ్ మేము అద్దెకి ఇవ్వటం ఏంటి, మనకేం లేక సస్తున్నామని నా పాకెట్ మనీ కోసం నేను ఇచ్చానంది భానుమతి. నీకు నేను ఇవ్వట్లేదా డబ్బులు, నాకు చాలట్లేదురా, నాకు మనిషి తోడు కావాలనిపించింది, అమ్మాయి నచ్చింది అందుకే ఇచ్చుకున్నా ఏంటైతే అని ఆ రోజు మీ తాతయ్య పెళ్ళైన కొత్తల్లో తిట్టాడని ఏడిసా, నువ్వు ఇన్నాళ్ళ నుంచి నన్ను దూరం పెడుతున్నావు, నా పెద్ద మనమడు అని గుండెల మీద పెట్టుకొని పెంచుకున్నానని భానుమతి ఏడ్ చేసేసరికి చావండి మందా అని వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఎక్కడ స్మోక్ చేయాలి, ఎక్కడ డ్రింక్ చేయాలి, అసలు నాకు బుర్ర పని చేయదు, ఆ పైన టెర్రస్ మీదకి వెళ్ళందే, కాసేపు నేను అక్కడ కూర్చొని నా మనసు తీరా నేను ఏడవాలి, నా గతం నాకు గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఓదార్పిచ్చేది ఆ టెర్రస్సే, అది కూడా లేకుండా చేశారు ఈ మందా అనుకుంటూ ఉండగా చూద్దాం ఎన్నాళ్ళు ఉంటాడో ప్రవరాఖ్యుడు అలాగే అనుకున్న తర్వాత వెళ్ళి రూమ్లో కూర్చొని తాగుతుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వైఫ్ వెళ్ళిపోయాక ఆ అమ్మాయిని అలా టవల్లో చూడటమో, ఆ అమ్మాయి అందంగా ఉండటమో ఏదో తెలియని మనసులో ఒక చిన్న డిస్టర్బెన్స్ చచ్చా అనుకున్నాడు. వెంటనే ఆ తర్వాత నుంచి వీళ్ళు ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళటం రావటం, ఆ అమ్మాయిని వీళ్ళు లోపలికి పిలవటం, ఆ అమ్మాయికి స్నాక్స్ పెట్టడం, అది కూడా వసపెట్ట కాబట్టి వీళ్ళతో బాగా కబుర్లు చెప్పటం, బామ్మతో కలిసిపోవటం, వీళ్ళందరితో కలిసిపోవటం, ఇలా కావాలనే ఆ అమ్మాయికి చీరలు కట్టి నెట్టి చీర అత్తయ్య అని చెప్పి వెళ్ళి అరవింద్ ముందు గంటలు కూర్చోబెట్టడం, అమ్మ ఇదిచ్చిరా అదిచ్చిరా అంటే మీకు ఇది ఇమ్మన్నారు అని మీరెప్పుడు ఇలాగే ఉంటారా ముడిగా, ఎందుకు అలా ఉంటారు అని అడిగి వెళ్ళేది మోహన. అంతా దాంట్లో నీ పేరేంటి అని అడిగాడు అరవింద్ ఒకరోజు. మోహన, ఇంట్లో వాళ్ళందరూ పిలుస్తున్నారుగా వినలేదా మీరు అనేసేపాటికి తింగరదానా ఎన్ని మాటలున్నాయి నీ పొట్లో అనుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చూడటానికి వస్తే ఇక బామ్మ మురళి జానకి ఇంటిళ్ళపాది కలిసిపోయేపాటికి మీలాంటి తల్లి నాకు లేదని ఆ వచ్చిన మోహన వాళ్ళ నాన్న భానుమతి మీద పడి ఏడిస్తే భానుమతి ఒళ్ళో పడి మోహన వాళ్ళ అమ్మ ఏడిసి ఏనాడు ఏ జన్మలో అదృష్టం చేసుకుంటే మీలాంటి కుటుంబంలో మా అమ్మాయి ఒకదానిగా అద్దిల్లన్న మాటే కానీ సొంత బిడ్డగా చూసుకుంటున్నారమ్మా అని వాళ్ళు పొంగిపోయి వెళ్ళారు. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఒక 3 నెలల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున భానుమతి జానకి కోడళ్ళని తీసుకొని గుడికి వెళ్ళారు. కొడుకులు ముగ్గురు సినిమాకని వెళ్ళారు. మురళి సరదాగా కాసేపు పార్కులో కాలక్షేపం చేద్దామని వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు లేరు. అరవింద్ కూర్చొని
వర్క్ చేసుకుంటున్నాడు. అయితే ఆఫీస్కి వెళ్ళినటువంటి మోహన పిచ్చిదానిలాగా తయారైపోయి ఏడ్చుకుంటూ ఎక్కిళ్ళు పెట్టుకుంటూ వచ్చి గొంతు కూడా గీరపోయినట్టుండి పనమ్మాయిని కాసిన మంచినీళ్ళు ఇవ్వవా అని అడుగుతున్నప్పుడు ఎప్పుడూ సరదాగా చలాకీగా గలగలా మాట్లాడే అమ్మాయి ఏంటి అలా ఉంది డల్గా ఏమైందని అరవింద్కి ఆ అమ్మాయి అంటే ఒక చిన్న ఇష్టం. సరదాగా ఉండే పిల్ల, చలాకీగా ఉండే పిల్ల, గలగలా మాట్లాడే పిల్ల. ఎందుకు అలా ఉందని ఒక క్షణం అర్థం కాలేదు. పనమ్మాయి మంచినీళ్ళు ఇస్తున్నప్పుడు చేతి గాజులన్నీ విరిగిపోయి గాజు పెంకులన్నీ దిగిపోయి మెడ దగ్గర గట్టిగా ఒరుసుకుపోయి ఏదో చెంప మీద కూడా మార్క్స్లా పడిపోయి ఏదోగా ఉంది. దాంతో పనమ్మాయి ఏమైందమ్మా అంటే ఏమీ చెప్పకుండా ఏడుస్తూ వెళ్ళి గదిలో పడుకొని ఏడుస్తుంటే ఇంట్లో అమ్మో నానమ్మో మరదల్లో ఉంటే అడగమనొచ్చు. ఎవరూ లేరే, ఎక్కడికి వెళ్ళారంటే బాబు ఇక్కడికి వెళ్ళారని చెప్పింది పనమ్మాయి. దాంతో తనే పైకి వెళ్ళి ఏమైంది అని అడిగేసరికి ఒక్కసారిగా మోహన అరవింద్ చేయి పట్టుకొని అడిగాడు ఏం జరిగిందని. దాంతో గట్టిగా కౌగిలించేసుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసేపాటికి అన్నాళ్లుగా ఒక స్త్రీ తాకని శరీరమేమో ఒక్కసారిగా పులకించిపోయింది. ఆ స్పర్శతో తనకి తెలియకుండానే చాలా కాలంగా తను స్మోకింగ్ మానాడు, డ్రింకింగ్ మానాడు. ఆ అమ్మాయిని తను ఇష్టపడుతున్నాడు. ఇదివరకు లేని ఏదో తెలియని ఒక తన్మయత్వం కలుగుతోంది ఆ అమ్మాయిని చూస్తుంటే. అలా తను ఇష్టపడేటటువంటి ఒక వ్యక్తి ఏడవటం చూసి, దట్టు ఆడపిల్ల, ఆ అమ్మాయి అలా కన్నీళ్లు పెట్టుకోవటం, ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ స్థితిని చూసి ఏమైంది అని అడిగేసరికి గట్టిగా పట్టేసుకొని అరవింద్ని మోహన జరిగింది చెప్పుకురావటం మొదలుపెట్టింది. ఆఫీసులో ఉద్యోగానికి వెళుతున్నారు అంటే ఆడపిల్లలు చీప్గా చూస్తారా అండే, చులకనగా చూస్తారా? మా బాస్ మిస్బిహేవ్ చేశాడు, నేను వాడిని చెప్పుతో కొట్టానని నన్ను గోడకేసి కొట్టాడు, నాతో మిస్బిహేవ్ చేశాడు, చూసారా బ్యాంగిల్స్ అన్నీ ఎలా పగిలిపోయి గుచ్చుకుపోయినాయో అనేసరికి కోపం కట్టలు తెంచుకుని జరిగిపోయిన కల్పన విషయాలన్నీ కళ్ళ ముందు మెదిలే. ఒక ఆడది తన జీవితంలో ఇలా ఒక బాస్ లొంగ తీసుకున్నాడనే దాంతోనే వాడికి లొంగిపోయి డబ్బాసతో తన జీవితంలో నుంచి వెళ్ళిపోయి తన జీవితంలో సునామీలు సృష్టించి వెళ్ళింది. ఈ అమ్మాయి అలాంటిది కాదు కాబట్టే ఎదురు తిరిగి వాడిని కొట్టింది. ఆడదానికి అన్నిటికన్నా విలువైంది క్యారెక్టరు. అసలు అది ఉందా అనే స్థితికి ఒక ఆడది తీసుకెళ్తే ఆడవాళ్లల్లో అమ్మ దాగుంటుంది, చెల్లి దాగుంటుంది, ఆదిశక్తి దాగి ఉంటుంది అని ఈ అమ్మాయి ప్రూవ్ చేస్తుందా అని నువ్వు ముందులే అన్నాడు అరవింద్. ఆ అమ్మాయిని కళ్ళు తుడిచి కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆఫీసులో అందరి ముందు బాస్ని పట్టుకొచ్చి బయటికి వెళ్తూ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చి బయటికి లాక్కొచ్చి అందరి ముందు పడేసి చెప్పు తీసుకొని తెగిందాకా కొట్టించాడు మోహనతో. ఇంకొకసారి ఎవరైనా ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తే తాట ఒలిచేస్తానని తను కూడా బాగా కొట్టాడు. పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులకి వాడిని అప్పగించి వాళ్ళ ఎండీతో మాట్లాడి ఇలాంటి వెధవలనైనా మీరు బాసులుగా పెట్టేదే ఆడపిల్లల దగ్గర, ఎంత చీప్గా బిహేవ్ చేశాడో తెలుసా, ఆడపిల్లల్ని ఏమిచ్చి లొంగ తీసుకుందామని ఇలాంటి రాస్కెల్స్ అందరూ ఇలాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఉండేది. వాడి వయసు అంతా ఓ 50 అబోవ్ ఉంటాయా, తన ఏజ్ ఎంత ఓ కూతురు వయసు ఉంటుందా, వాడికి ఎలా బిహేవ్ చేస్తారండి ఇలాగా అనేసేపాటికి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఏడవకని ఆ అమ్మాయి ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని బాధపడొద్దని ఓదార్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఇదంతా చూస్తూ అలా షాకులో నిలబడిపోయారు ఏం మాట్లాడకుండా. ఈలోపు మోహన వాళ్ళ అమ్మా నాన్న వచ్చి జరిగిందంతా విని మోహన వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు చెంప చెల్లుమని పగలగొట్టాడు. ఆయన నేనేం చేశాను నాన్న అంటే నోరు ముయ్, నువ్వు అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయాలన్నావనే నా స్తోమత స్థితిగతులు దానికి ఎటు సపోర్ట్ చేయవనే దాంతో పెద్దపిల్ల ఊరొచ్చి ఇంత మంచి ఇల్లు దొరికిందిలే దాన్ని సొంత బిడ్డలా చూసుకుంటున్నారు అనుకునేంతలోపు ఆఫీసులో కామాంధులకి అదేదో ఎర్రగా దొరికినట్టు అయిపోయింది. అందమైన రూపం ఉండటం కూడా ఆడపిల్లకి నరకమే అయిపోయిందండి ఈ రోజుల్లో. అమ్మ నేను నీకు సంబంధం చూసా, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, నువ్వు ఉద్యోగం చేసినా చేయకపోయినా పర్లేదన్నాడు, చేసినా తన ఆఫీసులో ఇప్పించుకుంటాడంట, కట్న కానుకలు అక్కర్లేదన్నాడు, పిల్లాడు చాలా మంచాడంట, నువ్వు చేసుకుందువు కానీ పద, నీ చెల్లెలు దానికి తగిన వాడిని పెళ్లి చేసుకుంటుంది చదువు అయిపోయిన తర్వాత. ఈరోజు అరవింద్ వచ్చి కాపాడాడు, రేపు ఎవరు వస్తారమ్మా
ఏంటమ్మా ఏదైనా జరగడానికి జరిగితే ఆడపిల్లల్ని ఉద్యోగాలకు పంపించిన దగ్గర నుంచి ఇలాంటివే వస్తున్నాయే, మీ ఏమన్నా సెక్యూర్డ్ జాబుల టెన్షన్ లేకుండా మేము ఉండటానికి అని వాళ్ళు బయలుదేరదీస్తూ ఉండగానే చాలా దిగాలుగా పెట్టేశాడు అరవింద్ మొహం. అది ఒకవైపున ఇంట్లో వాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇష్టపడ్డాడని, ప్రేమించాడని, లేనిది ఒక అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళడని, అలా ఒకడిని కొట్టి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి ఆ అమ్మాయిని చేతుల్లోకి ముఖం తీసుకొని ఓదార్చేంత క్లోజ్ తమ కొడుకు అవ్వడని వీళ్ళకి తెలుసు. దాంతో ఎన్ని సంవత్సరాలుగా తన కొడుకుల కోసం తనేమీ చేసింది లేదు, కుటుంబం కోసము చేసింది లేదు. మురళి మొట్టమొదటిసారిగా వెళ్ళి మోహన వాళ్ళ నాన్నని ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని, అయ్యో చెప్పండి అంటే, మీ మోహనని మా అరవింద్కి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదండి అనేసరికి వాళ్ళు ఒక్కసారి అలా చూశారు. ప్రతిసారి తండ్రి మాటకి ఎదురు చెప్పే అరవింద్ ఈసారి ఏమీ చెప్పలా. తమ్ముడు భార్యలు, అప్పుడే చెల్లెలు భర్త కూడా వచ్చి బామ్మతో సహా అందరిది గ్రహించారు. నిజానికి నో అయితే నో అనే చెప్పేవాడు, ఖండించలేదంటే తన మనసులో కూడా అమ్మాయి మీద ఇష్టం ప్రేమ ఉందని వీళ్ళకి అర్థమైంది. దాంతో వీళ్ళేమీ మాట్లాడలా. వాళ్ళు అది కాదండి అంటే, ముందు మేము చెప్పేది వినండి అని అందరూ కలిసి కూర్చుని కల్పన గురించి జరిగిందంతా చెప్పారు. మీకేదైనా అభ్యంతరం ఉందా, మా అబ్బాయి చాలా మంచివాడండి అని చెప్పిన తర్వాత, చాచా మీ కుటుంబానికి వంక పెట్టేంతటి వాళ్ళమండి మేము, జీవితంలో ఒక్కొక్కసారి తప్పులు జరిగిపోతూ ఉంటాయి, దానికి మనమే కారణమని ఎలా అనుకోగలం అని మోహన వైపు చూసి, చేసుకుంటావా అమ్మా అంటే చేసుకుంటానని తలూపింది. ఆ తర్వాత అరవింద్కి మోహనకి పెళ్లి జరిగిపోయింది. ఫస్ట్ నైట్ రోజున రెడీ చేసి రూములోకి పంపించారు. పంపిస్తే అరవింద్ మోహనని, ఏమీ అనుకోకు, జరిగిపోయిన గతం నా జీవితంలో చాలా చీకట్లు నింపిందే, అంత త్వరగా నేను నీతో క్లోజ్ అవ్వలేను, మామూలు అవ్వలేను, ప్లీజ్ అర్థం చేసుకో అన్నాడు. అన్న తర్వాత ఇట్స్ ఓకే అంద అమ్మాయి. నెక్స్ట్ డే నుంచి నాతో పాటు ఆఫీస్కి రా అన్నాడు. తమ్ముడు భార్యలతో పాటు మోహన కూడా ఆఫీస్కి రావటం మొదలుపెట్టింది. ఆ తర్వాత మోహన ఎలాగైనా అరవింద్ని తనే మార్చుకోవాలి, ఎందుకంటే అతను ఇప్పుడు తన భర్త కాబట్టి. జరిగిపోయిన గతం అతని జీవితంలో ఒక అమావాస్య చీకటే, అంత మంచోడు తన లైఫ్లోకి రావటం తన అదృష్టం. అలాంటి భర్త ప్రేమను పొందలేకపోయిన ఒక ఆడదే దురదృష్టవంతురాలు. ఆ ప్రేమని తను మళ్ళీ తిరిగి అతని గుండె లోతుల్లో నుంచి తవ్వి తీసుకురావాలి బయటికి, అతన్ని కుటుంబంతో కలపాలి అనుకుంది. ఆ తర్వాత అరవింద్తో మోహన క్లోజ్గా ఉంటూ సినిమాకి వెళ్దాంరా అని సినిమాకి తీసుకెళ్ళటం, పాప్కార్న్ ఇప్పించవా నాకు, తినిపించవా నాకు అంటాం. ఆ అమ్మాయిని పైకి సైలెంట్గా ఉన్న ఆ అమ్మాయి ఆ అమ్మాయి మాటలన్నా చాలా ఇష్టం అరవింద్కి. ఏ డ్రెస్ వేసుకోను అని అడిగితే, నీ ఇష్టం అంటే, పోనీ పక్కింటి అంకుల్ని వెళ్ళి అడిగిరానా ఏ డ్రెస్ వేసుకోనని, అదేంటి నా మొగుడివి నువ్వు కదా, వాళ్ళు చెప్తే బాగోదేమో కదా అనేసరికి, నేనే చెప్తాను పెద్దగా అరవకు ఇది వేసుకో అని చెప్తే, నీకు ఈ కలర్ ఇష్టంగా మరి ఇదెందుకు వేసుకోమన్నావు, సరే అదే వేసుకో అని షాపింగ్కి వెళ్దాం ఈరోజు అని షాపింగ్కి తీసుకెళ్తే, తీసుకో నీకు నచ్చినాయి అంటే, నువ్వు సెలెక్ట్ చేయవా నాకు అంటే, అది కాదు, సరే ఆంటీ మీకు అంకుల్ సెలెక్ట్ చేయటానికే కదా మీతో పాటు వచ్చారు, నా పెళ్ళైనప్పటి నుంచి ఆయనే సెలెక్ట్ చేస్తారమ్మా, ఏంటో మీ హస్బెండ్ మీకు సెలెక్ట్ చేస్తారా, మా ఆయన లేదు అనేలోపు ఉష్ 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 నీకు కూడా నేనే సెలెక్ట్ చేస్తానని తనే సెలెక్ట్ చేసేవాడు. కలిసి అందరితో పాటు భోంచేద్దాంరా అని వచ్చి అలా కూర్చుంటే, అందరితో కలిసి చేస్తుంటే ఆ అమ్మాయి తినిపిస్తూ ఉంటే, తమ్ముళ్ళు మరదళ్ళు చెల్లెలు మొగుడు అలా చూస్తూ ఉంటే బామ్మ తెగ సిగ్గుపడిపోయే, తాతయ్య గుర్తొచ్చే. అంతా దాంట్లో మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కానీ బామ్మ అన్నయ్య ఎంత క్లోజ్గా మేము ఉండలేము. ఒరేయ్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాక పెళ్లిలో ప్రేమ ఉండదు, మీకు ప్రేమ వరకే ప్రేమ ఉంటుంది, కానీ వాడు మీ తాతయ్య లాగారా, జీవితం అంతా ప్రేమిస్తాడు వాడు. నన్ను వదిలి వెళ్ళిపోయాడు చూసారా ముసలాయన, ఇలా నన్ను ఒంటరిదాన్ని చేసేసాడు, పాపిష్టోడు, గయ్యాళిదాన్ని అని చివరికి ఇలా మిగిల్చేశాడు నన్ను మీ తాతయ్య అన్న తర్వాత
మనం గుడికి వెళ్దాందా, నాకు బొట్టు పెట్టు, నువ్వు నన్ను ఎత్తుకొని గంట కొట్టించు, నా తల్లో పువ్వులు పెట్టు, నాకు చీర కట్టు, నాకు ఈరోజు జ్వరంగా ఉంది, నన్ను నీ గుండెల మీద పడుకోబెట్టుకో, ఒళ్ళో పడుకోబెట్టుకో అని ఆ అమ్మాయి గలగల వసపెట్టలా మాట్లాడుతూ చుట్టూ తిరుగుతుంటే మెల్లమెల్లగా అరవింద్ మారటం మొదలుపెట్టాడు. బియర్డ్ బాగాలేదు, ఫార్మల్ హెయిర్ కట్ బాగుంటుందేమో కదూ అనేసరికి తీసేయించి ఫార్మల్ హెయిర్ కట్ క్లీన్ షేవ్లోకి వచ్చాడు. ఈ బట్టలేం బాగాలేదు, ఏజ్డ్లా ఉన్నాయి అనేసరికి ఆ బట్టలు తీసేసి వేరే మంచి బట్టలు వేసుకోవటం మొదలుపెట్టాడు. నవ్వితే బాగుంటారు, అందరితో కలవచ్చు కదా, ఎందుకలా హిట్లర్ లాగా అంటూ ఉండటం అనేసరికి నవ్వుకొని ఆ తర్వాత వచ్చి బామ్మ దగ్గర కూర్చునేసరికి బామ్మ కౌగిలించుకొని వెక్కిళ్ళు పెట్టేడ్చి, మీ తాతయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నువ్వు ఎంతకాలం నన్ను దూరం పెట్టావురా, పెద్ద మనవడివి, మీ తాతయ్య తర్వాత మీ తాతలాగే నువ్వు వచ్చావు అనుకుంటే అనేసరికి వాళ్ళ నానమ్మను ఓదార్చి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడటం, తమ్ముళ్ళు మరదళ్ళతో మాట్లాడటం, చెల్లెలు భర్తతో మాట్లాడటం, ఇలా సంతోషంగా మెల్లమెల్లగా నార్మల్ అవుతూ హ్యాపీగా రోజులు మారుతూ భార్యను తీసుకుని హనీమూన్కి వెళదాం అని అనుకుంటూ ఉండగా ఒక రోజున తలుపు బెల్ మోగింది. అందరూ భోంచేస్తూ జోక్స్ వేసి నవ్వుకుంటూ, ఎంతకాలం తర్వాత అరవింద్ ముఖంలో మళ్ళీ నవ్వు, మళ్ళీ ఫ్యామిలీతో కలిసిపోయి తమ్ముళ్ళతో తినిపిస్తూ తమ్ముళ్ళ అన్నతో జోకులు వేస్తూ చాలా హ్యాపీగా ఉండగా ఎవరి టైంలో అని వెళ్ళి తలుపు తెరిచింది జానకి. ఎదురుగా కల్పన. ఒక్క క్షణం గుండె ఆగిపోయింది జానకి. దాంతో ఇంట్లో వాళ్ళంతా లేచి నుంచున్నారు కంచాల మీద నుంచి. వచ్చి కల్పన అరవింద్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసి, ఆ బాస్ గాడు నన్ను వాడుకున్నంతకాలం వాడుకున్నాడు, ఎటు డబ్బులు వచ్చి పడుతున్నాయి కదా అనే దాంతో నేను సేవింగ్స్ ఏమీ చేయలేదు, మా అమ్మ నాన్న మా అన్నయ్య వాళ్ళు వచ్చి పడి డబ్బులు మొత్తం తీసేసుకున్నారు, మిగతా డబ్బులన్నీ నా లగ్జరీల గురించి నీకు తెలుసు కదా, కాస్ట్లీ చెప్పులని బట్టలని పర్ఫ్యూమ్లని బ్యూటీ పార్లర్లని వాడేశాను. ఆ తర్వాత వాడికి నా మీద మొహం మొత్తేసింది, వాడి పెళ్ళామే కావాలన్నాడు, నేను జస్ట్ వాడు ఉంపుడు గత్తెనన్నాడు, వాడికి ఆఫీసులో పెద్ద వాళ్ళతో పరిచయాలుంటే వాళ్ళ వల్ల వాడికి ఫేవర్స్ కలగటానికి నన్ను వెళ్ళి వాళ్ళని సుఖపెట్టమన్నాడు, అలా నన్ను చాలామంది దగ్గర తార్చాడు, ఆ తర్వాత నేను ఎదురు తిరిగానని నన్ను గెంటేశాడు, ఆ తర్వాత చాలామంది చేతులు మారాల్సి వచ్చింది, ఇప్పుడు నేను పర్ఫెక్ట్ ఫిగర్ని కాదంట, లావయ్యాననే పాటికి నేను అందంగా లేనంట, నేను నచ్చట్లేదంట, నేను యూజ్డ్ అంట, అందరూ కలిసి నన్ను గెంటేశారు, ఎక్కడికి వెళ్ళాలో ఎలా బ్రతకాలో తెలియదు, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావనే దాంతో నీ దగ్గరికి వచ్చాను, నా తప్పు తెలుసుకున్నాను, ఇక నుంచి నేను అలాంటి పనులేమీ చేయను, నువ్వు నన్ను ఎంత ప్రేమించావో ఎంత ప్రాణంలో చూసుకున్నావో నాకు తెలుసు, ఇక నుంచి మనందరం కలిసే ఉందాము, నేను ఇక నుంచి నీకు నచ్చిన వైఫ్గానే ఉంటాను, నీకు పెళ్ళయిందని తెలిసిందే, తనని నువ్వు ఇంకా టచ్ చేయలేదని కూడా తెలిసిందే, తనకు విడాకులు ఇచ్చేసే మనం లైఫ్ లాంగ్ కలిసి ఉందాం, ఎంతైనా నేను నీతో కాపురం చేసిన పెళ్ళాన్ననే మర్చిపోకు, మనం గడిపిన మధురానుభూతులు మధుర స్మృతులు నీకు గుర్తులేవా అని కల్పన అంటూ ఉండగా ఇంట్లో వాళ్ళంతా అరవింద్ ఏమంటాడా అని మోహనతో సహా అలా నిలబడిపోయారు. అదే టైంకి మోహన వాళ్ళ చెల్లెలకు సంబంధం వచ్చిందని మాట్లాడదామని మోహన వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చారు. వచ్చేసరికి అల్లుడేమంటాడా అని వాళ్ళు కూడా నోరు విప్పి గబాలను మాట్లాడటం పెద్దరికం కాదని చూస్తూ ఉండగా అరవింద్ లోపలికి వెళ్ళు అన్నాడు కల్పననే. అన్న తర్వాత వెళ్ళి ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడుకున్నాడు అరవింద్. 3 రోజులు గడిచిపోయింది. ఇంట్లో శ్మశాన నిశ్శబ్ద వాతావరణం. ఎవరితో ఏమీ మాట్లాడుకోవట్లా. 3 రోజుల తర్వాత ఎవరో ఒక 2 మనుషులు వచ్చారు. వచ్చిన తర్వాత కల్పన అన్నాడు అరవింద్. అని వచ్చిందే. వచ్చేసరికి ఇదిగో తీసుకో అన్నాడు. ఏంటి అంటే, ఆ రోజు నువ్వు నాకు విడాకులు ఇచ్చినప్పుడు నువ్వు నన్ను ఒక మాట అడిగావు, ఇన్నాళ్ళుగా నీకు నేను సుఖాన్ని పంచినందుకు నాకేమీ గిట్టుబాటు అవ్వలేదని. దేనికని అనుకుంటావో నాకు తెలియదు, కానీ నీకు నేను ఇంకా ఇవ్వాల్సిన ఈ రుణం మిగిలిపోయే ఉందేమో. ఇదిగో 50 లక్షల రూపాయల చెక్కు, నీకు ఆల్రెడీ అబ్రాడ్కి బుక్ చేసిన టికెట్లు ఇవి. వీళ్ళిద్దరూ నిన్ను ఇక్కడ ఫ్లైట్ ఎక్కిస్తారు, అక్కడ ఒక ఇద్దరు నిన్ను రిసీవ్ చేసుకుంటారు, నీకోసం అక్కడ ఒక జాబ్ ఎదురు చూస్తోంది, వెళ్ళి ఉద్యోగం
చేసుకో, అలాగే అక్కడ నీకు అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాను, వెళ్ళి ప్రశాంతంగా ఉండు, మళ్ళీ నా జీవితంలోకి రావాలనుకోకు. లాస్ట్ అండ్ ఫైనల్గా నీకు ఒకటి చెప్పాలి, నా జీవితంలో నేను ప్రేమ కావాలి, పెళ్ళి కావాలి అనుకున్నప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చావు, వచ్చిన నువ్వే నా జీవితం, నా సర్వస్వం అనుకున్నాను, నా ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను నేను ప్రేమించానే, ఇష్టపడ్డాను. ఏ రోజైతే ఆఫీస్ టేబుల్ మీదే నువ్వు నీ బాస్తో వ్యవస్థగా క్లోజ్ అవటం చూశానో ఆ రోజే నిన్ను ప్రేమించే ఆ అరవింద్ అనే మొగుడు చచ్చిపోయాడు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఉన్న ఈ అరవింద్ నీ అరవింద్ కాదు, మోహన అరవింద్. నిజం చెప్పాలంటే నేను తన్ని ఇష్టపడ్డాను కాబట్టే అమ్మ వాళ్ళు తన్ని పై గదిలో ఉంచుతున్నా నేను ఖాళీ చేయించలేదు. నాకు తన్ని క్లోజ్ చేయాలనుకుంది నా కుటుంబం. నాకు పెళ్లి కావటం కోసం నా చెల్లెలు, నా తమ్ముళ్ళు పిల్లల్నే కనలేదే. నాకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉంది, నన్ను ప్రేమించే కుటుంబం ఉంది, ఆ విషయంలో గొప్పోనే. ఇప్పుడు నాకు అంతే సపోర్ట్ చేసే అత్తారిల్లు కూడా దొరికింది. మీరు చాలా గొప్పవారు మామగారు. వచ్చి 3 రోజులైనా మీ అమ్మాయి లైఫ్ గురించి ఏంటి అనే క్వశ్చన్ కూడా నన్ను అడగలేదు మీరు. నా భార్య చాలా ఉత్తమురాలు కల్పన, తనని నిజమే నేను ముట్టుకోలేదంటే విడాకులు ఇచ్చేయమన్నావు, ఇంతకాలంగా నేను తనని ముట్టుకోలేదంటే తన సహనంతో, ఓర్పుతో, మంచితనంతో నన్ను తను మార్చటమే కాదు, నా కుటుంబానికి మళ్ళీ తిరిగి తను నన్ను దగ్గర చేసిందే. దేవత లాంటి నా భార్యని నేను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, తనతో నాకు ఫ్యామిలీ కనపడుతుంది, జీవితం కనపడుతుంది, తనతో నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా గడపాలనుకుంటున్నాను. తను కల్పన కాదు, మోహన. ఎలా చెప్తాను అంటున్నావేమో, ఆఫీసులో ఒకటి చెయ్యేస్తే లొంగిపోయావు నువ్వు, అదే ఆఫీసులో ఒకటి చెయ్యేస్తే చెప్పుతో కొట్టొచ్చింది తను. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలనుకుంటున్నాను, వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు. ఆ తర్వాత వచ్చి అందరి ముందు అలా నుంచొని చూస్తున్న మోహనని ఏంటే అలా చూస్తున్నావు అనేసరికి గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. పిచ్చిదానా, నాకు నీలో నచ్చిందే నీ తింగరతనం, నీ అమాయకత్వం, నీ ఈ సరదాగా ఉండే మాటలే. మామయ్య తనకేం మీరు పెళ్లి చేయొద్దు, ఎంఎస్కి పంపిద్దాంలేండి అబ్రాడ్కి, అన్ని ఏర్పాట్లు చేశాను, తన డ్రీమ్ ఎందుకు కాదంటమని మరదల్ని అబ్రాడ్ పంపించాడు. ఆ తర్వాత హనీమూన్కి వెళ్దామా అని భార్యని హనీమూన్కి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఏరా ఇప్పుడైనా పిల్లల్ని కంటారా అని అడిగితే ముందు నువ్వు చెంప పగులుద్దే, నేను 5 years ఆపుకుందాం అనుకుంటున్నాను, మీరు కానివ్వండి అన్నాడు. దాంతో ఇక ముందు చెల్లెలు, 2 పిల్లలు పుట్టారు చెల్లెలకి. ఆ తర్వాత తమ్ముడు భార్యలు ఒక్కొక్కళ్ళకి 2 పిల్లలు, ఇల్లంతా సీమంతాలు, పిల్లల కేరింతలు, ఆ తర్వాత వెళ్ళే డెలివరీల హడావిడీలు. ఈ అంతా కాలంలో కూడా ఎలా గడిచిపోయిందో తెలియకుండా వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించే టైంకి అనుకోకుండా మోహన్కి కూడా కళ్ళు తిరిగి వామిటింగ్స్ అయినాయి. నేను ఇంకా 2 years అనుకున్నాను అనేసరికి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిలే పెద్దోడా, మీ తాతయ్య పుడతాడురా అనేపాటికి సరే కానిమనేసరికి మోహన్కి ట్విన్స్ పుట్టారు. దట్టు ఆ పుట్టిన ట్విన్స్ కూడా 2 బాబులు పుట్టారు. మీ తాత 2 వచ్చాడు చూశారా అనేపాటికి ఒక పిల్లాడికి జగన్ అని, ఒక పిల్లాడికి మోహన్ అని పేర్లు పెట్టించింది బామ్మ. ఆ తర్వాత ఇల్లంతా కళకళలాడిపోతూ మళ్ళీ పుట్టిన 8 మంది పిల్లల్ని వేలు వేలు పట్టించే ఈసారి జతలు వచ్చినాయి చూశావే అన్నీ కూడాను అంది కోడలితో భానుమతి. మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ భానుమతి ఆరోగ్యంగా ఉండి 100 ఏళ్ళు బతికేస్తానరా మనవళ్ళు, బతకవే 100 కాకపోతే 200 ఏళ్ళు బతుకు అని నవ్విన తర్వాత హ్యాపీగా సంతోషంగా ఇలా వీళ్ళ కుటుంబం ఆనందాల మధ్య 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతూ వీళ్ళ జీవితాల ఆనందంతో నిండిపోయాయి. ఇంతటితో ఈ కథ పూర్తే. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో తప్పకుండా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.